వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మైనర్ బాలిక ఫ్యూచర్ కి సంబంధించిన ఇష్యూ, ఆ ఇష్యూ ఒక్కసారి బయటకు వస్తే అమ్మాయి భవిష్యత్తు ఉండదు. ఇటువంటి కేసులో రాజకీయం చేస్తే అది వేరే రూట్లో పోయేది. ప్రభుత్వం బండి సంజయ్ కొడుకుని కాపాడిందని, బండి సంజయ్ కొడుకుకి ఇదే ప్రశ్నని అమ్నీషియా పబ్ కేసులో మీ ప్రభుత్వంలో ఉన్న అప్పటి హోంమంత్రి కేసీఆర్ గారికి ఈ విషయం తెలిసిన వెంటనే వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ 2022 మే 28 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కేసు ఇది. కరెక్ట్, కట్ చేస్తే ఇప్పుడు 2026 మే 8వ తారీఖు నాడు ఒక మహిళ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బండి సంజయ్ గారిని వాళ్ళ అబ్బాయిని కాపాడాలనే చూస్తున్నాడు. ఆయన ఇప్పటి కూడా కాపాడాలని చూస్తున్నాడు. అమ్మాయిదే తప్పు, అమ్మాయి తప్పు కూడా ఉంది అని చెప్పారు. మాట్లాడినందుకే మా సివిల్ కోర్టు పోయి బండి సంజయ్ గారు మా మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. తండ్రి కొడుకుకు నాకు సంబంధం లేదు, నా పేరు తీయకండి. ఇంకా కొంతమంది న్యూస్ రీడర్స్ అయితే ఈ అమ్మాయి అట్లా చేసిందంట, ఇట్లా చేసిందంట. అసలు ఎంత అన్ని సాక్ష్యాలన్నీ వచ్చేసినాయి కాబట్టి తప్పకుండా నిందితుడికి కనీసం 20 ఏళ్ళ జైలు శిక్ష. 20 ఏళ్ళు పడుతుందా? తప్పకుండా పడుతుంది. తొందరపడి రాజకీయాల్లోకి వచ్చాను, ఇంకొంచెం ఆలస్యంగా వచ్చినట్టు తమిళనాడులో విజయ్ లాగా. విజయ్ గారితో ప్రవీణ్ కుమార్ను పోల్చడం కరెక్ట్ కాదు. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మంచి పాపులర్ వ్యక్తి, మరి మీరు విజయ్ లాగా అవుతారా అంటే అంత ఈజీ కాదు. జనరేషన్ చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయాలపైన వీళ్ళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఎన్జీ వాళ్ళు పాపం అమాయకులండి, పాపం పిల్లలు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా చూశాను నేను. ఆ పార్టీని చూసిన తర్వాత మీకు ఏమనిపించండి? జంజీలో అయితే అది ఆన్లైన్ ప్లాట్ఫామ్, అది ఆఫ్లైన్ ఎవరు రారు. తెలంగాణలో ఒక మైనర్ బాలిక మీద ఎక్కడ పోయారు జంజీ? ప్రవీణ్ కుమార్ గారు, మీరు అనుకుంటున్నారా భవిష్యత్తులో రాజకీయాల్లో కులాధిపత్యం నశించిపోతుంది? అంత తొందరగా అయ్యే పని కాదు. ఎందుకంటే సంపద అనేది కొన్ని కులాల దగ్గరనే కేంద్రీకరించబడింది. ఈ పైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, కేసీఆర్ గారి దగ్గర దాకా వచ్చింది. కాళేశ్వరం సబ్జెక్టు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్ట్. రేవంత్ రెడ్డి గారు, బీజేపీ రెండు కలిసి కుట్రతో బీఆర్ఎస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదా? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరగకపోతే ఈ దేశం కక్కావికలైపోతుంది. అంటే ఒకప్పుడు నేను హిందువుని కాదు, హిందూ వ్యతిరేక అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు నేను హిందువుని అని చెప్తాను. నేను హిందువును కాదు. రేపు ఇదే ప్రవీణ్ కుమార్ ఒక 20 కోట్ల మందిని చదివించింది అనుకో, మన జెండాలు మోస్తారు ఎవరు? అర్థమైందా? మత కల్లోలాల్లో గతంలో మీరు ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ చాలా కష్టపడి ఉంటాడు. సో దాన్ని వదిలేసిన రోజుకి ఆ రోజుకి ఎప్పుడైనా పోల్చుకొని ఆలోచించారు? నేను యాక్చువల్గా ఏ పరిస్థితిలో వదిలేసిన చెప్తే మీరు ఈ ప్రశ్న బహుశా అడగరేమో. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. సామాన్యులకు సేవ చేయటమే ఆయన లక్ష్యం. ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉన్న, ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సర్వీస్లోకి వచ్చిన ఆయన లక్ష్యం జనం కోసం పనిచేయడం. ఆయన ఎవరో కాదు, మాజీ ఐపీఎస్, ప్రస్తుత మళ్ళీ ఇప్పుడు కూడా ఐపీఎస్ అని చెప్పాలి, ఇండియన్ పొలిటికల్ సర్వీస్. ఆయనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో స్టూడియోలో ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నేను మీకోసం చాలా పెద్ద చిట్టా తయారు చేశాను. క్వశ్చన్స్ అంటే రీసెర్చ్ చేసి మిమ్మల్ని అడగాలని. రెగ్యులర్ పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు ఇది. మీతో చాలా విషయాలు చెప్పించాలి. ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడట్లేదు, సమాజం కోసం పనిచేసే వ్యక్తిగా, సమాజం గురించి ఆలోచించే వ్యక్తిగా. అందులో ఫస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటుంది ఏంటంటే, ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా హ్యాపీగా ఉందా, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ చాలా హ్యాపీగా ఉందా? రెండూ హ్యాపీగానే ఉన్నాయి. ఇండియన్ పోలీస్ సర్వీస్ చేసిన రోజులు అక్కడ హ్యాపీగానే ఉన్నాను. ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అని మీరంటే, కాకపోతే దీంట్లో జీతం రాదు. దీంట్లో రోజు రాళ్ళు పడుతుంటాయి, తర్వాత ఎన్నో విమర్శలు వస్తుంటాయి. అందులో రాళ్ళు వేయడానికి, పోలీస్ సర్వీస్లో అందరు రాళ్ళు వేయడానికి ఎవరు సాహసించరు.
సో అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం, రెండిట్లో కూడా హ్యాపీగా ఉన్నాను. అంటే జనానికి ఏ సర్వీస్తో ఎక్కువ సేవ చేయగలం సార్? అంటే మీరు సర్వీసుల్లో ఉంటే ఎక్కువ హెల్ప్ చేయగలమా, లేదంటే పొలిటీషియన్గా ఎక్కువ హెల్ప్ చేయగలం? మీరే రెండు సర్వీసే అన్నారు కాబట్టి రెండిట్లో హెల్ప్ చేయొచ్చండి. ఒకటి హెల్ప్ చేయాలన్న గుండె కావాలి, హెల్ప్ చేయాలన్న గుండె ఉంటే ఏ సర్వీస్ అయినా చేయొచ్చు. మనసు ఉండాలి. మనసు ఉండాలి, మనసు లేకపోతే ఏం చేయరు. సార్ నేను ఈ మధ్యలో ఒక ఫోటో చూశాను. ఫోటోలో మీ బ్యాచ్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ అంతా డీజీ ర్యాంకుల్లో మంచి మంచి పొజిషన్స్లో కనిపించారు. మీ ఫోటో పక్కన పెట్టి కొందరు అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక కామెంట్ చేశారు, అనుకూలంగా ఉండే వాళ్ళు ఒక కామెంట్ చేశారు. మీరు ఎప్పుడైనా మిస్ అయ్యారా? నేను డిపార్ట్మెంట్లో ఉండుంటే ఇంకా మంచి సేవ చేసేవాడిని, మంచి స్థాయిలో ప్రజలకి నేను ఉపయోగపడేవాడిని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ రోజు అనిపించదు. పాలిటిక్స్లో ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇంకా ఒక 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండేది. నేను నా బ్యాచ్లో ఫస్ట్ అండి, టాపర్. ఈ తెలంగాణ క్యాడర్లో నా బ్యాచ్లో నేనే టాపర్. ఒకవేళ డీజీ ర్యాంక్ ప్రమోషన్ వస్తే ఫస్ట్ నాకే వచ్చేది. సో కానీ నేను అట్లా ఆలోచించలేదు. నేను నిజంగా పోలీస్ జీవితంలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితి చాలా ఉంటాయి. రూల్స్ అనో, లేకపోతే బాస్ అనో, లేకపోతే ఇక రకరకాల కారణాలు, కండక్ట్ రూల్స్ అని, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. బడ్జెట్స్, కొంత పరిమితులు ఉంటాయి. మన కళ్ళ ముందర అన్యాయం జరుగుతున్నా, పేదవాడికి నష్టం జరుగుతున్నా మనం ఒక్కోసారి నోరు మూసుకొని కూర్చోవాలి. బాధలు అన్నీ కూడా లోపల చెప్పుకోవాల్సిందే తప్ప కొన్ని చెప్పే అవకాశం కూడా ఉండదు. చెప్పే సాహసం చేస్తే అక్కడ నుంచి నన్ను బయటికి పంపించేస్తారు, లేకపోతే నీ మీద పగబడుతుంది వ్యవస్థ. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, ఒక వ్యక్తి పేరు చెప్పలేను కానీ ఒక వ్యవస్థ నేను అట్లా చేస్తుంది. కానీ రాజకీయాల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, రాజకీయాలని అపరిమిత స్వాతంత్రం ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది, కానీ అపరిమిత స్వాతంత్రం ఉంటుంది. ఆ రూల్స్ నువ్వే సెట్ చేసుకోవాలి. రాజకీయాలకు రూల్స్ ఉండవు. సో అందుకొరకు ఇంత స్వేచ్ఛ ఉన్న వ్యవస్థలో మనం ఇంకా బాగా చేయొచ్చు అన్న నమ్మకంతో వచ్చా. అందుకొరకు నేను ఎమ్మెల్యేగా కాలేకపోయినప్పటికి కూడా, ఎంపీగా కాలేకపోయినప్పటికి కూడా, నేను ప్రజల గొంతుకగా పేదవాళ్లకు ఈ ప్రవీణ్ కుమార్ దగ్గరికి పోతే మన గురించి వాయిస్ ఇస్తాడన్న నమ్మకం 10 మందికి కలిగినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను పోలీసులో ఉన్నప్పుడు కూడా ప్రవీణ్ కుమార్ దగ్గరికి పోతే మన సమస్య పరిష్కారం దొరుకుతుంది అనుకొని వచ్చిన వాళ్ళు వందలు వేల మంది ఉంటారు. సో అట్లనే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య గురించి మాట్లాడితే తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుంది, కదులుతుంది అన్న నమ్మకం కొంత నేను క్రియేట్ చేయగలిగిన. నాకు అందుకొరకు మా బ్యాచ్మెంట్స్ అందరు డీజీ అయితే ఒకందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మా బ్యాచ్మెంట్స్ అందరు డీజీలు అయ్యారు. కానీ అట్ ది సేమ్ టైం నేను లేకపోయినందుకు పెద్దగా బాధపడదు. ఫ్యామిలీ అనుకుంటే మీ ఫ్యామిలీ కావచ్చు, మీ మిస్సెస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ పిల్లలు చాలా పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు కావచ్చు, అనిపించారు డాడీ మీరు అంటే ఇక్కడ నాకు పవర్ఫుల్గా కనిపించారు, యూనిఫామ్ లేకుండా నేను చూడలేకపోతున్నాను, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. మా పిల్లలు లేట్ చేయారు. యాక్చువల్ నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పలేదు. నేను కేవలం మా వైఫ్ నా మధ్య మాత్రమే ఈ సంభాషణ చాలా తీవ్రంగా, చాలా లోతుగా జరిగింది. మా అమ్మకు కూడా చెప్పలేదు. సో మా పిల్లలకు అసలు తెలియదు. కానీ నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అన్న నిర్ణయం ఎప్పుడైతే టీవీలో బ్రేకింగ్ న్యూస్గా వచ్చిందో మా పిల్లలు నిజంగా చాలా ఏడ్చారు. సో అంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రవీణ్ కుమార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, అంటే పిల్లలు జనరల్గా పోలీసు ఇళ్ళల్లో ఎట్లుంటారంటే పిల్లలు, ఆఫీసర్ల పిల్లలు, ఈవెన్ ఆఫీసర్లు అంటే కానిస్టేబుల్స్ పిల్లలు కూడా. సో అదొక యూనిఫామ్ అంటే ఒక సరదా. మన పిల్లలకు కూడా యూనిఫామ్ వేయించడం, క్యాప్ పెట్టడం, తర్వాత తుపాకులు, గన్మెన్, తర్వాత వాహనాలు, ఇవన్నీ కూడా పిల్లల ఇమాజినేషన్ క్యాప్చర్ చేస్తాయి. సో పిల్లలు దాంతోనే పెరుగుతారు. అయితే ఆఫ్కోర్స్ చాలామంది 99% ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలకి ఇది పవర్ కేవలం తాత్కాలికం, ఇది పర్మనెంట్ కాదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ చిన్న తప్పు చేసినా మా నాన్న పోలీస్ అనుకొని మీరు బయటకు వచ్చి ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారు కదా, అలాంటి తప్పులు చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అనేది చాలామంది చెప్తారు. అందుకొరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పిల్లలను బయటికి పోయి గుండాగిరి చేయండి అని చెప్పడు. సో కానీ మా పిల్లలు వాళ్ళను కానిస్టేబుల్లే పెంచారు, వాళ్ళను హోంగార్డ్సే, తర్వాత వాళ్ళందరూ కూడా ఆ పోలీసు కాంపౌండ్లోనే పెరిగారు కాబట్టి వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో తర్వాత ప్రవీణ్ కుమార్ వాళ్ళ కొడుకంట ఈయన పలానే ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఇప్పటికీ అంటారు అంటే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి కొడుకు, అది అడిగినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంటుంది కదా.
ఉంటుంది, అది ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది. మా నాన్న పింఛే వాళ్ళ అన్నకి ఎప్పుడు కూడా అది తొలుస్తూ ఉంటుంది. కానీ అలవాటు అయిపోయింది. అప్పుడు ఏడ్చారు మా పిల్లలు, నిజంగా చెప్తున్నా, ఏడ్చారు. సో నేను బాధపడ్డాను. కానీ నేను ఒక కొత్త ప్రపంచం సృష్టించాలనుకున్నా, కొత్త ప్రపంచంలో పనిచేయాలనుకున్నా. ఈ 26 సంవత్సరాలు ఇంకా ఒక 7 సంవత్సరాలను అదే యూనిఫామ్, అదే స్టార్స్, అదే తుపాకులు తూటాలు, నాకెందుకో అది ఎగ్జైటింగ్ అనిపించలేదు. అందుకొరకే నేను వదిలేసుకున్నాను. కానీ పిల్లలకు నా భావాలు, నేను ఏం చేయగలను, ఏం చేస్తాను అన్న దాని మీద అన్సర్టినిటీ ఉండింది. కాబట్టి వాళ్ళు పెద్దగా, మా వైఫ్ అర్థం చేసుకున్నారు, కానీ పిల్లలు అంత తొందరగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు అయ్యారు. ఇంకో ప్రశ్న అడగాలనుకున్నాను. గతంలో మీరు ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ చాలా కష్టపడి ఉంటారు. అంటే పుస్తకాల కోసం కావచ్చు, ఫండ్స్ కోసం కావచ్చు, అమ్మా నాన్న సపోర్ట్ కావచ్చు, స్నేహితుల సపోర్ట్ కావచ్చు. ఆ ర్యాంక్ వచ్చిన రోజుకి ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే చిన్న విషయం కాదు కదా. సో దాన్ని వదిలేసిన రోజుకి ఆ రోజుకి ఎప్పుడైనా పోల్చుకొని ఆలోచించారా? బాధ ఉంటుంది. కానీ నేను యాక్చువల్గా ఏ పరిస్థితిలో వదిలేసిన చెప్తే మీరు ఈ ప్రశ్న బహుశా అడగరేమో. అయితే నిజంగా ఐపీఎస్ రావడం అంత ఈజీ కాదు. చెప్పడం నేను ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకున్నాను, లేకపోతే నేను 16 గంటలు చదివాను, ఐపీఎస్ వచ్చింది, అది చెప్పడం ఈజీ. కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు, వివక్షను చూసిన పిల్లలు, వివక్ష వల్ల బాధపడ్డ విద్యార్థులు, వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ గురించి తెలుసుకోవడానికే పుణ్యకాలం పూర్తవుద్ది. వాళ్ళకి మెంటర్లు దొరకరండి. మెంటర్స్ అంటే మార్గదర్శులు దొరకరు. వాళ్ళ మార్గదర్శుల దగ్గరికి పోవాలంటే భయం, ఆత్మన్యూనత భావం, ఇవన్నీ తట్టుకొని రాత్రింబవళ్ళు కష్టపడి మొండిగా ఏమైనా చేసి తెచ్చుకోవాలని తెచ్చుకున్న ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసినప్పుడు బాధ ఉంటుంది. కానీ ఆ బాధ కన్నా నాకు ఒక గొప్ప సమాజానికి, నేను మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, లేకపోతే జ్యోతిరావు పూలే, లేకపోతే సావిత్రిబాయి పూలే, కాన్షీరాము, సాహు మహారాజు, వీళ్ళందరి పేర్లు ఎట్లా తెలుసుకుంటున్నాం. వాళ్ళందరి బాటలో నడుస్తే గొప్ప మార్పు వస్తుందేమో అన్న ఆశతో వచ్చాయి. ఎందుకంటే పోలీసింగ్లో ఎంత చేసినా కొంతవరకే చేయగలమన్న ఒక అసంతృప్తి ఉండింది. కాబట్టి ఇందులో డెఫినెట్గా మనకు సంతృప్తి వస్తుంది. మన లోపల ఎన్నో భావోద్వేగాలు, వాటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్, అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరుకుతున్న వచ్చిన ఆలోచన, స్వతంత్రంగా మనం చేయొచ్చు, మనం ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు మన భావాలని బాటంగా ప్రజలకు చెప్పొచ్చు, విన్నా వినకపోయినా అన్న ఆలోచన చూసారా. లిమిటేషన్స్ అన్ని వదిలిపోయి ఆ రోజు ఆ బాధను అవి కవర్ చేసేసి బ్యాలెన్స్ చేసేసినాయి కంప్లీట్గా. సార్, ప్రవీణ్ కుమార్ గారు సరైన టైంలో పాలిటిక్స్లోకి వచ్చానని ఎప్పుడు ఊహించారా? లేకపోతే తొందరపడి రాజకీయాల్లోకి వచ్చాను, ఇంకొంచెం ఆలస్యంగా వచ్చనుంటే తమిళనాడులో విజయ్ లాగా ఒక ఉద్ధృతమైన స్థితిలో ఉండేవాడిని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనతో వచ్చేవాడిని అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే విజయ్ తీరు చూసినా, విజయ్ గెలిచిన తీరు చూసినా మీకు అర్థమై ఉంటుంది. అప్పుడు అనిపించిందా మీకు? విజయ్ గారితో ప్రవీణ్ కుమార్ను పోల్చడం కరెక్ట్ కాదు. మీకు అంత ఉంది, ఎందుకంటే 10 లక్షల మంది పిల్లల్ని స్వారో ఉద్యమంలో తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి మీరు తయారు చేసిన సైనికులు ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నారు. సో ఆ ఫోర్స్ వచ్చేదేమో. చాలా మంచి ప్రశ్న. నేను కానీ ఎప్పుడు కూడా ఈ స్వేరోలను నేను రాజకీయ కోణంలో తయారు చేయను. అది ప్రధానంగా నేను చేసిన పని. నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించి ఆలోచించలేదు. నేను 2021లో రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నానంటే, ఆ రోజు 2021 సంవత్సరంలో నేను తారసపడ్డ సంఘటనలు కానీ, నేను చూసిన పరిస్థితులు కానీ, నేను చాలామంది పేద ప్రజలు ఆహాకారాలు చేస్తూ వాళ్ళను నిజంగా ఓదార్చే నాదుడే లేడు, మనం ఎన్ని రోజులు చేసినా ఇదే యూనిఫాము, ఇదే తుపాకులు, ఇదే స్టార్స్, ఇవే కార్లు, ఇంతకన్నా మనం ఏం చేయలేము. కానీ మనం ఏ సమాజం నుంచి వచ్చినామో ఆ సమాజం అంతా కూడా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉంది, మనం ఇంకా ఇది కూడా ప్రయత్నం చేద్దామని వచ్చాను నేను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను స్వేరోలను 2013 సంవత్సరంలో స్వేరో నెట్వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళందరినీ ఒక అద్భుతమైన, వాళ్ళ సంఖ్యలు వాళ్ళే తెంచుకునే విద్యార్థులుగా తయారు చేశాను తప్ప నాయకులుగా, ఓటర్లుగా తయారు చేయలేదు. ఓటర్లుగా ఎప్పుడు చూడలేదు. అంటే నాకు రాజకీయాలకు రావాలన్న ఆలోచన లేదు, అప్పుడు లేదు. 2021లోనే వచ్చింది. అయితే ఇందులో మీరు విజయ్ గారికి ప్రవీణ్ కుమార్కు కంపేర్ చేసేటప్పుడు విజయ్ గారి ప్రస్థానం వేరే. ఆయన ఒక సినిమా యాక్టర్, దాని తర్వాత ఆ ఇండస్ట్రీలో ఆయన విపరీతంగా డబ్బు కూడా సంపాదించుకున్నాడు, ఆ డబ్బును జాగ్రత్తగా కాపాడుకున్నాడు, డబ్బును కూడా మళ్ళీ ఆ డబ్బు మల్టిప్లై అయ్యేటట్టు చూసుకున్నాడు. అదే డబ్బును తన క్యాంపెయినింగ్లో కానీ, లేకపోతే రకరకాల పొలిటికల్ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాడు. ప్రవీణ్ కుమార్
ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు. ఓకే. ప్రవీణ్ కుమార్ ప్రతిరోజు కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ను పేద ప్రజల కోసం ఒక్క పైసా కూడా వేస్ట్ కాకుండా ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆలోచించారు. అంతే తప్ప సొంతంగా నాకు మొన్నటి వరకు కూడా సొంత ఇల్లు లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొన్న ఒక ఇల్లు లోన్లో తీసుకున్నాము. సో అంతవరకు అసలు ఇల్లు కూడా లేదు. నాకు ఇల్లు గురించి ఇల్లు తీసుకుపోలేక ఆలోచించలేదు. రెండోది, ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చి జీతం మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. నేను ఒక సినిమా యాక్టర్ను కాదు, లేకపోతే నా తల్లిదండ్రులు అగర్భ శ్రీమంతులు కాదు, లేకపోతే రాజకీయాల్లో ఉండి కొంత వెనుకేసుకున్న చరిత్ర కూడా మా తల్లిదండ్రులు కంటే, మా తల్లిదండ్రులు రాజకీయ నాయకులు కాదు, చిన్న టీచర్లు వాళ్ళు, రైట్. సో నేను ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన, నేను కూడా చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా గొప్పగా ప్రజలకు సేవ చేయాలనుకున్నా కాబట్టి నేను ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించలేదు. చాలామంది నాతో చెప్పారు, ఎస్ఐలు సీఏలు, సార్ మీరు ఈ జిల్లాలో పనిచేశారు కదా సార్, 10 ఎకరాలు తీసుకోండి, అక్కడ పనిచేసిన 10 రూపాయలు. నేను ఈ డబ్బు ఈ ఆస్తులు తీసుకొని ఏం చేస్తాను? ఏం రాలేదు సార్. సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు అంటే ఐపీఎస్లు అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాతనో లేకపోతే విఆర్ఎస్ తీసుకున్న తర్వాతనో వాళ్ళ రేంజ్ని చూస్తుంటే, వాళ్ళ పేర్లు మేము చెప్పలేం కానీ రేంజ్ని చూస్తుంటే అనిపిస్తుండదు. మీకు అనిపించలేదు అట్లా ఎప్పుడు? అట్లా నాకు ఎప్పుడు అనిపించలేదు. మాకు యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఉంటాయండి. అంటే ప్రతి సంవత్సరం కూడా నీ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. మీరు నమ్మరు, మీరు ఇప్పుడు కూడా గవర్నమెంట్ రికార్డ్స్ తీసుకోవచ్చు. నాకు స్థిరాస్తులు చిరాస్తులు అని ఉంటాయండి. స్థిరాస్తులు చిరాస్తులు ఎప్పుడు కూడా జీరో ఉండేది. 26 సంవత్సరాలు జీరో ఉండేది. 26 సంవత్సరాలు నా స్థిరాస్తులు జీరోని ఉండేది. మీరు అడగవచ్చు, మీరు డబ్బులు ఏం చేసినట్టు? మేము బ్యాంకులో పెట్టుకునే వాళ్ళం, పిల్లల చదువుల కోసం మ్యూచువల్ ఫండ్సో ఆ ఫండ్సో ఈ ఫండ్సో పెట్టేవాళ్ళం, అంతే తప్ప ఎప్పుడు కూడా స్థిరాస్తులు చిరాస్తులు మన తల్లిదండ్రులు మనకేం ఇవ్వలేదు. మన పిల్లలకు మనం మంచి చదువు ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళు మంచి పౌరులుగా ఉండేట్టు చూడాలని అనుకున్నాం. ఒక కాస్ట్ కూడా కొనలేదు? లేదండి, లేదు. మాకు ఎక్కడున్నాయి? నాకు 26 సంవత్సరాల సర్వీస్లో నాకు అన్ని అవుట్ స్టాండింగ్, నా పర్ఫార్మెన్స్ అద్భుతంగా 10/10 మార్క్స్ వచ్చేవాళ్ళు మా సీనియర్ ఆఫీసర్లు. ఆస్తుల వివరానికి వస్తే జీరో. మీరు నా స్థిరాస్తులు అన్నీ జీరోనే. ఇంత నిజాయితీగా ఉన్నారు మీరు, మీ రికార్డ్స్ గురించి చెప్తున్నారు, రాజకీయాల్లోకి డబ్బు కావాలంటున్నారు. అటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయాల్లో నిలబడాలి అంటే డబ్బు లేకుండా సాధ్యం అవుద్ది అనుకుంటున్నారు? సాధ్యం కాదు, నిజంగా కూడా అంత ఈజీ కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు. కానీ నేను అక్కడే ఒక కొత్త పుంతలో రాజకీయాలు చేయాలనుకుని నేను బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళాను. యాక్చువల్గా నేను అక్కడికి రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ అయితే అందరూ ప్రజలే వాళ్ళే కూరగాయలు, వాళ్ళే బియ్యము, వాళ్ళే డబ్బులు ఇస్తారు అనుకొని నేను నిజంగా రాజకీయాల్లోకి వెళ్ళి నిజంగా ఇచ్చారు. లెట్ us బి వెరీ హానెస్ట్. నేను మొట్టమొదట రాజ్యాధికార యాత్ర స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళే డబ్బులు ఇచ్చారు. ఒక 3 రోజులు పోయిన తర్వాత మాకు ఆకలి అవుతుంది, తినడానికి తిండికి డబ్బులు లేవు. సో వాళ్ళే ఊరోళ్ళందరూ కూడా వంటలు చేసి వాళ్ళే కూరగాయలు పంట పొలాల నుంచి తీసుకొచ్చి వాళ్ళే వంట వండి అట్లా 350 రోజులు ప్రజలే కాపాడుకున్నారు. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ రోజులు నడవదు. ఈ ఎక్స్పెరిమెంట్ తప్పనిసరిగా మీకు కొంత ఆర్థికంగా పరిపుష్టి ఉంటేనే బాగుంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మంచి పాపులర్ వ్యక్తి, మరి మీరు విజయలాగా అవుతారా అంటే అంత ఈజీ కాదు. మీకు ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి, లేకపోతే 10 మంది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు మీకు ఇతను చాలా మంచి వ్యక్తి కానీ పాపం డబ్బు లేదు, కానీ ఒకవేళ అధికారం ఇస్తే అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడు, ఇతనికి వెనక మనం నిలబడాలని కొంతమంది హెల్ప్ చేస్తే డెఫినెట్గా అవుతుంది. అంటే విజయ్ అని వెనుక కావచ్చు, విజయ్ రాజకీయం చేసిన తీరు కావచ్చు, 26 నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తీరు కావచ్చు, ఎక్కడ పెద్దగా డబ్బులు పంచలేదు, మందు పంచలేదు, అటువంటి రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి, విజయ్కి. సో విజయాన్ని చూసిన తర్వాత రాజకీయాల్లో అటువంటి మార్పు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా ఫ్యూచర్లో? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఆ విజయం, కానీ దాని వెనక విపరీతమైన ఖర్చు ఉంటుంది. అది బయటికి ఎవరు డిస్కస్ చేయడం లేదు. ఇప్పుడు విజయ్ విజయ్ వైపు నిలబడ్డాం, జంజీ విజయ్ వైపు రావాలన్నా దాని వెనక కోట్ల రూపాయలు ఆ జంజీని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ మీద ఖర్చు పెట్టాలి. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే టెలివిజన్ ఛానల్స్ కావచ్చు, దాంట్లో ప్రైమ్ టైం తీసుకోవడం కావచ్చు, లేకపోతే వీళ్ళందరినీ పోవడానికి వెహికల్స్ కావచ్చు, లేకపోతే మీటింగ్ల కోసం కావాల్సిన ఖర్చు కావచ్చు, ఆయన ప్రారంభోత్సవ సభ ఏదైతే పెట్టిండో పెద్ద ఎత్తున సభ, ఆ సభ కావచ్చు, ఆ సభకు అయ్యే ఖర్చు కావచ్చు, వీటన్నిటికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయండి. ఆ ఖర్చు అయిన డబ్బు గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు విజయ్ యొక్క విజయాన్నే చూస్తున్నారు, దాని వెనకైనా ఖర్చు ఎవరు చూస్తలేరు. ఆయన పార్టీ ఏమైనా అకౌంట్ చూపించమని చెప్పండి, చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో రాజకీయాల్లో డబ్బు లేకుండా నడవదు.
డబ్బులు లేకుండా నడవదంటే వస్తుంది డబ్బు లేకుండా, కానీ బేసిక్ డబ్బు అయితే కావాలి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, అదే ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే వాళ్ళందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఫస్ట్ ఎకనామికల్గా మీరు మీ కాళ్ళ మీద నిలబడుతూనే మీకు అదనంగా కొంత డబ్బు వెనకేసుకుంటేనే మీరు రాజకీయాల్లోకి రాగలరు. లేకపోతే మీరు ఒక స్వచ్ఛందంగా వస్తే మీరు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు, కానీ అంతే తప్ప రాజకీయ నాయకులు కాలేరు అనేది నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. మీరు సమాజాన్ని విశ్లేషించారు, చదివారు, వేలాది మంది లక్షలాది మంది పిల్లల్ని ఎడ్యుకేట్ చేశారు, వాళ్ళని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. మారుతున్న జనరేషన్, ఈ జెన్జీ కావచ్చు, మిలీనియమ్స్ కావచ్చు, ఈ జనరేషన్ చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయాలపైన వీళ్ళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? వీళ్ళు ప్రభావితం చేయగలరా రాజకీయాల్ని, లేకపోతే ఇన్స్టెంట్ పాలిటిక్స్ వరకే ఉంటారా? జెన్జీ వాళ్ళు పాపం అమాయకులు అండి, పాపం పిల్లలు. వాళ్ళు సోషల్ మీడియా, వాళ్ళకు వచ్చే డేటాను కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకు వచ్చే కంటెంట్ను కన్జ్యూమ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ కాదు. కంటెంట్ క్రియేట్ చేసినా ఆ కంటెంట్ ఎక్కువ కాలం నిలవట్లేదు. ఈ జెన్జీలో ఇప్పుడున్న టెక్నాలజీ కూడా ఎట్లయిపోయిందంటే ఫాస్ట్ టెక్నాలజీ. ఇప్పుడున్నది నెక్స్ట్ మూమెంట్ ఓల్డ్ అయిపోతుంది. ఇప్పుడు సృష్టించింది 2 నిమిషాల తర్వాత ఓల్డ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం బతుకుతున్న సమాజం అనేది విపరీతంగా ట్రిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా డంప్ అవుతుంది సిస్టంలో. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్జ్యూమ్ చేసే జనరేషన్ వస్తుంది తప్ప ఒక క్వాలిటేటివ్ కాంటెంట్, ప్రజల జీవితాలను సమూలంగా మార్చే కంటెంట్ అనేది ఏది పెద్దగా రావట్లేదు. మనకు వచ్చిన జెన్జీ అనేది మొబైల్ ఫోన్స్లో పుట్టింది. అంటే మొబైల్ ఫోన్స్ రావడం, జెన్జీ అనేది పుట్టడం, రెండు ఒకటేసారి జరిగినాయి. సో అందుకొరకు మొబైల్ ఫోన్లో వచ్చేదంతా నిజమేనే నమ్మే జనరేషన్ జెన్జీ. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ జెన్జీ వైపు చూస్తున్నాయి, జెన్జీని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న మోదీ కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళంతా జెన్జీ వైపు టర్న్ అవుతున్నారు. కారణం ఏంటి? Gen Z are going to be the future voters of this country. Gen Z are going to be the future of this country. Okay. Not voters, but future of this country. వాళ్ళే ఇప్పుడు నడిపించాలి దేశాన్ని ముందరికి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఓల్డ్ అయిపోయారు. మై ఏజ్ ఈజ్ అబౌట్ 59. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ ఈజ్ అబౌట్ 77 or 76. సో ఆయన రేపు పొద్దున త్వరలోనే 80 అవుతాడు. సో నెక్స్ట్ ఎవరు నడిపించాలి కదా ఈ దేశాన్ని. మన ముందర ఇప్పటి నుంచే ట్రైన్ చేయాలి ఈ జనరేషన్, లేకపోతే ఈ దేశం ఎవరి చేతిలో పెట్టాలి. అందుకొరకు తప్పనిసరిగా జెన్జీ వైపు చూడాలి. కానీ జెన్జీకి ఏది నచ్చుతుందో అదే చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఐ హ్యావ్ ఎ పాయింట్, రైట్? జెన్జీకి పలాని రీల్ నచ్చుతుంది కాబట్టి మనం ఈ రీల్ చేద్దాం, రైట్? జెన్జీకి రాత్రి 2 గంటలకు మొత్తం కూడా మోటార్ సైకిళ్ళ మీద రేసింగ్ చేయడం నచ్చుతుంది కాబట్టి అది చేయడం, లేకపోతే డ్యామ్ల గోడల మీద నిలబడి రీల్స్ చేసి నచ్చుతుంది కాబట్టి అది చేయడం, లేకపోతే రోడ్ల మీద ప్రాంక్స్ చేస్తూ ఆ రీల్స్ చేసి అవి చేయడం నచ్చుతుందని, లేకపోతే జెన్జీకి క్రికెట్ మ్యాచ్ నచ్చుతుంది జెన్జీకి, లేకపోతే ఈ విధంగా ఇంకా జెన్జీకి రకరకాల ఇష్యూస్ మీద ఇది ఉంటుంది. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం, లేకపోతే బెట్టింగ్ యాప్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే పబ్జీ లాంటి గేమ్స్ ఆడడం, ఇవి నచ్చుతాయి. కాబట్టి జెన్జీకి ఆ భాషనే మాట్లాడదాం అనేది అది పప్పులో కాలేసినట్టు. జెన్జీని సరైన మార్గంలో నడిపించాలి. కాక్రోచ్ జనతా పార్టీ కూడా చూశాను నేను. అవును, ఆ పార్టీని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? జెన్జీలో మీరు చెప్పిన ఊహల్లోంచి పుట్టిన పార్టీ అనుకుంటున్నారా, నిజంగా దేశంలో యువతలో రగిలిన ఆక్రోశం అనుకుంటున్నారా? జెన్జీ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాక్రోచ్ పార్టీ అనేది యువతలో రగిలిన ఆక్రోశం అది. అంటే కానీ ఆక్రోశానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఒక్కసారిగా పెళ్ళుబుకింది. అయితే అది ఆన్లైన్ ప్లాట్ఫామే, అది ఆఫ్లైన్ ఎవరు రారు. నిజంగా కాక్రోచ్ పార్టీ వాళ్ళు నిజంగా ప్రజా సమస్యలు ఉంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తారా? ఎందుకు రావట్లే? మీకు అర్థమైందా? ఈ ఇన్స్టాగ్రామ్లో 4 రోజుల్లోనే 10 వాళ్ళ కంటెంట్తో ఉద్యమం చేయడం నిజంగా జనాల మధ్యలోకి రాగలరా? వీళ్ళు ఎక్కడ పోయారు మరి? జనాల మధ్యకి ఎందుకు రావట్లే? ఓకే, యాజ్ రీసెంట్లీ యాజ్ తెలంగాణలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడు వాళ్ళ కొడుకు చేశాడు. ఎక్కడ పోయారు జెన్జీ? ఎందుకు ఒక్కరు కూడా జెన్జీ రోడ్ల మీదకి రాలేదు? మీకు అర్థమైందా? కాక్రోచ్ పార్టీ పెట్టంగానే మిలియన్స్ ఆఫ్ జెన్జీ వచ్చి మేము కాక్రోచ్ పార్టీలో మెంబర్స్ అన్న వాళ్ళు మరి రోడ్డు మీదకి ఎందుకు రాలేకపోయారు? అంటే అనుకోవచ్చు, అంటే బీజేపీ లాంటి పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి లేకపోతే పార్టీ అధికారంలో పార్టీని ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చింది ఈ కాక్రోచ్ పార్టీ. ఇక్కడ చూస్తే మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ దీనికి ఫాలోవర్స్గా ఉంటున్నారు. ఎలక్షన్స్లోకి వచ్చేసరికి ఆ రాజకీయ పార్టీకే ఓట్లు పెరుగుతున్నాయి, ఆ రాజకీయ పార్టీకే సీట్లు పెరుగుతున్నాయి. దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? రెండు డిఫరెంట్. అదే చెప్తున్నాను నేను. ఆన్లైన్లో ఫాలోయింగ్, ఆన్లైన్లో డిస్కషన్స్, ఆన్లైన్లో రీల్ చేయడం అనేది ఒక ప్రపంచం.
ఓటర్స్ను ప్రభావితం చేయడం, ఓటర్స్ను సమాయత్తం చేయడం, ఓటర్స్ని ఎడ్యుకేట్ చేయడం, ఓటర్స్ ఒక పార్టీకి వేసే విధంగా చేయడం రెండో ప్రపంచం. రెండు కలవట్లేదు, ఓకే, రెండు డిఫరెంట్. నువ్వు ఎంత వ్యూయర్షిప్ ఉన్నా కూడా ఎలక్షన్ రోజు నిన్ను ప్రభావితం చేసే అంశాలు ఏంటనేది అక్కడ దగ్గర మేనేజ్మెంట్ వేరు, ఆ మేనేజ్మెంట్ వేరు, కంప్లీట్గా వేరు. సో మనం అంటే ఫ్యూచర్లో సార్ మీరు అన్నారు ఇంతకుముందు మనం అనుకున్నాం జంజీ వైపు రాజకీయ పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు. వాళ్ళని నమ్మి వెళితే పార్టీలు రాంగ్ రూట్లోకి వెళ్తాయా? ఇప్పుడున్న రాజకీయాలు బెటర్ అనిపిస్తుందా, వాళ్ళని నమ్మటం బెటర్ అనిపిస్తుందా? రెండు బ్యాలెన్స్ ఉండాలి. అంటే అట్లనే పూర్తిగా జంజీని తీసేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ జంజీనే రేపు పొద్దున జంజీని ట్రైన్ చేయాలి, జంజీని చాలా కేర్ఫుల్గా ఎంగేజ్ చేయాలి పాలిటిక్స్లో, రియల్ పాలిటిక్స్లో చెప్పాలి. చెప్పాలంటే వాళ్ళని ఫిజికల్ మీటింగ్స్లోకి తీసుకురావాలి, లేకపోతే ఆన్లైన్ ఫోరమ్స్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. బ్లింకిట్ లాగా ఇప్పుడు ఆర్డర్ చేయగానే 5 నిమిషాల్లో నాకు సరుకు వచ్చేస్తుంది, ఇంటికి ఛాయ్ వస్తుంది, లేకపోతే బిస్కీ వస్తుంది, సిగరెట్స్ వస్తాయి, ఇట్లా ఆర్డర్ చేయగానే అనే భావన ఉన్న ఈ ప్రపంచంలో నేను వాట్సాప్ మెసేజ్ పెట్టగానే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ బ్లూటిక్స్ వచ్చినాయా లేదా, వచ్చిన వెంటనే రెస్పాన్స్ ఏమైంది అని అడిగే ఈ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ఆన్సర్లు మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్న ఈ జనరేషన్లో పాలిటిక్స్ ఈ విధంగా నడవవు అని వాళ్ళకి చెప్పాలి. అవి వేరే, పాలిటిక్స్. రేపు జంజీ సమాజం కావచ్చు, మనం ఈ పాయింట్లను కొంచెం ముందుకెళ్ళి జంజీ సమాజంలో కావచ్చు, రాజకీయాలు అంటేనే కులాలు, డబ్బు, సామాజిక వర్గాల వారీగా రాజకీయాలు వీటి ప్రభావం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. జంజీ కనుక ఈ రాజకీయాల్లోకి వస్తే, జంజీ కనుక ఈ రాజకీయాలను తీసుకుంటే ఈ అసమానతలన్నీ తొలగిపోవా? అంటే మన జంజీకి ఈ ఆలోచనలు ఉన్నాయా లేదా మనకు తెలియదు. మీకు అర్థమైందా? అంటే ఇప్పటికీ ప్రశ్న మీకు ఎందుకు వేస్తానంటే మీరు లక్షల మందిని తయారు చేశారు, వాళ్ళందరూ ఉన్నారు, లక్షల మందిని తయారు చేసి నేనంతా కూడా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే ఒక భావజాలంతో నేను పెంచాను వాళ్ళందరినీ. వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు చెప్పింది, నువ్వు ఎవరికి తక్కువ కాదు, నువ్వు ఎక్కడున్నా కూడా గొప్పగా నాయకుడుగా, నాయకురాలుగానే ఉండాలి, నువ్వు ఎక్కడున్నా కూడా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి, నీ తప్పులకు ఎవరిని నిందించొద్దు, తర్వాత అప్పు తీసుకున్న ప్రతి పైసను కూడా తిరిగి చెల్లించాలి, తెలియని విషయాలకు భయపడొద్దు, అదేవిధంగా మొదలుపెట్టిన ఏ పనిని కూడా వెనక్కి తీసుకుపోకూడదు, తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసి ముందరికి పోవాలి అన్న ఒక కొత్త భావజాలాన్ని ఈ పిల్లలకు నేర్పించి, నువ్వు ఎవరికీ తక్కువ కాదు, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్, ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్ అన్న ఒక భావజాలాన్ని వాళ్ళకు నింపి పంపించాను. అంతే తప్ప ఈ కులాలు ఇవన్నీ ఉంటాయి. ఈ దేశంలో కులం అనేది రియాలిటీ, ఈ ప్రపంచంలో వివక్ష అనేది రియాలిటీ. కానీ వివక్షకు బాధితులై ప్రతిరోజు మూలన కూర్చొని ఏడవడం కన్నా కూడా ఆ కన్నీళ్లను కసిగా మార్చుకొని, ఒక గొప్ప కాంక్షగా మార్చుకొని, కారు చీకట్లో కాంతిపుంజంలాగా కావాలనేది నేను ఈ పిల్లలకందరికీ నేర్పించాను. ఓకే. సో వాళ్ళు డెఫినెట్గా ఎక్కడ పోయినా లీడర్లుగా ఉంటారు. సో ఈ జంజీ, ఇప్పుడున్న మనం చూస్తున్న జంజీ అనేది ఇది ఆన్లైన్ జంజీ. ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫోరంలో జరుగుతున్న ఈ డిస్కషన్లో కూడా విడిపోయింది. ఈ సమాజం కూడా పోలరైజ్ అయిపోయింది, ఆన్లైన్లో కూడా పోలరైజ్ అయిపోయింది ఈ సమాజం. కులాన్ని నమ్మే సమాజం ఉంది, కులం వ్యతిరేక సమాజం ఉంది, కులాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే సమాజం ఉంది, ఏం రోజులరా బాబు ఈ కులం అనే సమాజం కూడా ఉంది. అలా అంటూనే మళ్ళీ లోపల పోయి కుల వివక్ష చేసే సమాజం ఉంది. ఎందుకంటే ఆన్లైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఆన్లైన్లో నీ రియల్ ఐడెంటిటీ తెలియదు ఎప్పుడు కూడా. ఓకే, నువ్వు ఏమైనా మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లో కామెంట్స్ రాయొచ్చు, కానీ నిజ జీవితంలో అట్లా ఉండదు స్టోరీ. అందుకొరకే నేను అన్నాను, నిజ జీవితంలో రోడ్డు ఎక్కాలి, రోడ్డు ఎక్కి అక్కడ ఆ సమాజాన్ని చూస్తే కానీ అర్థం కాదు. ఆ సమాజాన్ని చూసి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాం, వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఉన్నారు, మారాలి, డైరెక్షన్ మార్చాలి. అంటే అంతే తప్ప ఈ జంజీ వల్లనే పూర్తిగా దేశం అంతా మారుతా అనుకోవడం అమాయకత్వం. అంటే స్వార్థపూరితంగా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి అనుకోవచ్చా ఇప్పుడు? అంటే రాజకీయాలు ఈ వేవ్ వస్తుంది కాబట్టి ఈ వేవ్ను ఒడిసిపెట్టుకోవాలనుకుంటారు ఎవరైనా కూడా, వేరే దారి లేదు. అంతే కదా, వేరే దారి లేదు. ఈ వేవ్ను ఒడిసిపెట్టుకోవాలి. కానీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఏమైనా ఆలోచిస్తాడంటే, నిజంగా వీళ్ళు ఏదో డైరెక్షన్లో పోతున్నారు, వీళ్ళు ఎంబడి మనం పోయి స్లోగా వీళ్ళను మన వైపు తీసుకొని ఒక గొప్ప భావజాలాన్ని వాళ్ళకి నింపి దేశానికి ఫ్యూచర్ నాయకులను తయారు చేయాలని అనుకుంటాడు పరిణితి చెందిన రాజకీయ. స్వార్థపరుడైన రాజకీయ నాయకుడు అయితే ఏమనుకుంటాడు, అరే వస్తుంది చలో వీళ్ళకు 10 రీల్స్ తయారు చేద్దాం, 100 యూట్యూబ్ వీడియోస్ పెడదాం, తర్వాత 100 షార్ట్స్ పెడదాం, తర్వాత 100 వాట్సాప్ గ్రూపులు చేద్దాం, తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడదాం, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ కొనుక్కుందాం, కొనుక్కొని నాకు మిలియన్స్ ఉన్నారు, మీరు కూడా ఈ మిలియన్లకు రాండి అని చెప్పి నేను కూడా కాక్రోచ్ పార్టీ, ఆల్రెడీ కాక్రోచ్ పార్టీ తెలంగాణ అని ఒక పార్టీ స్టార్ట్ అయింది. సో ఇదంతా కూడా ఏంటంటే స్వార్థం ఉన్న రాజకీయ నాయకుడు, అదేవిధంగా ఒక రహస్య ఎజెండా ఉన్న రాజకీయ నాయకుడు చేసే పని.
ప్రవీణ్ కుమార్ గారు, మీరు అనుకుంటున్నారా భవిష్యత్తులో రాజకీయాల్లో కులాధిపత్యం నశించిపోతుంది, కులపు గోడలు కూలిపోతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేసి కూలిపోవాలని అనుకుంటాను, కానీ ఇది అంత తొందరగా అయ్యే పని కాదు ఇప్పుడున్న పరిస్థితి లోపల. ఎందుకంటే ఈ దేశంలో సంపద అనేది కొన్ని కులాల దగ్గరనే కేంద్రీకరించబడ్డది. నేను అందుకొరకే ఇంతకుముందే చెప్పాను, రాజకీయాలు డబ్బుతో ముడిపడున్నాయి, డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లో ఎందుకు సక్సెస్ఫుల్ అవుతారు అనేది. ఎందుకంటే డబ్బు అనేది కొన్ని కులాల దగ్గరనే ఉండిపోయింది. సో ఈ అవకాశాలు ప్రజాస్వామీకరించబడ్డప్పుడు సంపద కూడా ఆర్టికల్ 39 క్లాస్ సి రాజ్యాంగంలో రాసినట్టుగా సంపద కూడా కొంతవరకు ప్రజాస్వామీకరించబడినప్పుడు ఆ సంపద వచ్చిన వ్యక్తులు కొంచెం రాజకీయాల గురించి ఆలోచించి వాళ్ళు కూడా చైతన్యవంతులై రాజకీయాల్లో సక్సెస్ఫుల్ అయినప్పుడు డెఫినెట్గా కులం అనేది ఇర్రిలెవెంట్, అది పోదు. కులం అనేది ఒక సాంఘిక కట్టుబాటు, కానీ కులం ఒక రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారదు. మీకు ప్రతిరోజు కూడా కులం పనిచేయదండి, ప్రతి చోట కూడా కులం పనిచేసే పరిస్థితి కూడా ఉండదు. చాలాసార్లు చాలామంది అనుకుంటారు దళితులందరూ కలిసి ఒకటే పార్టీకి వేస్తారు, తర్వాత ప్రతిసారి పనిచేయదండి. ఒక్కోసారి అభివృద్ధి అనేది బలమైన వాదంగా వస్తుంది. అభివృద్ధి అనేది బలమైన వాదం లేకపోతే కులం అనేది బలమైన వాదం, కులమో లేకపోతే డబ్బో వస్తుంది, బలహీనతలు అడ్డు పెట్టుకోవడం అట్లా. సో అందుకొరకు కులం అనేది ఇప్పట్లో పోతుంది అంటే కులం అనేది ఉంటుంది ఈ దేశంలో, కానీ కులం అనేది ఇర్రిలెవెంట్ అయిపోతుంది. అంటే కులానికి ఒక అంచనాలు ఉండకుండా రాజకీయాల కులాలకు అతీతంగా కూడా జరిగే రోజులు కూడా వస్తాయి. అంత నాకు అట్లా ఈ దేశంలో కులాల బేసిస్ మీద పూర్తిగా రాజకీయం నడుస్తుంది అని అనుకో. అంటే మీలాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి, ఐపీఎస్గా పనిచేసి సమాజాన్ని చదివి వేలాది మంది విద్యార్థులను ఎడ్యుకేట్ చేసిన వ్యక్తి మళ్ళీ రొటీన్ రాజకీయ పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఒక జాతీయ పార్టీని ఎంచుకోవడము, ఒక లాంగ్ టర్మ్ ఆలోచనతో రావడము, రొటీన్గా అదే స్థానిక పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంతకుముందుకు బీఎస్పీలో కావచ్చు, రొటీన్ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వటం వల్ల మీ లక్ష్యాలు చేరుకుంటారు, నెరవేరుతాయి అనుకుంటున్నాను. మంచి ప్రశ్న అండి. నిజానికి బీఆర్ఎస్ మీరు అనుకున్నట్టుగా రొటీన్ రాజకీయ పార్టీ కాదు. రొటీన్ రాజకీయ పార్టీ అయితే తెలంగాణ అనే కళ సాకారం అయ్యేది కాదు. బీఆర్ఎస్ అనేది రొటీన్ రాజకీయ పార్టీ అయితే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ వచ్చిండేది కాదు. నిజంగా ఇది రొటీన్ రాజకీయ పార్టీ అయితే ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందేది కాదు. రొటీన్ రాజకీయ పార్టీ అయితే సంక్షేమం కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, అణచివేయబడ్డ వర్గాలు కానీ వాళ్ళందరూ కూడా ఇంత ఆనందంగా ఉండేవాళ్ళు కాదు. ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ పార్టీ. నేను కేసీఆర్ గారితో ఎన్నో మీటింగ్లో పాల్గొన్నప్పటికీ, తర్వాత ఆయనతో ఆఫీసర్ కూడా పనిచేశాను. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఉంటున్నాను. కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో కానీ, ఇంకా మిగతా సీనియర్ నాయకులందరితో మాట్లాడినప్పుడు కానీ ఇది కొంచెం డిఫరెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ పార్టీ, ఇది అన్కన్వెన్షనల్ పార్టీ. చూడడానికి అట్లా కనిపిస్తుంది రొటీన్ రాజకీయ పార్టీ, కానీ వాళ్ళ థింకింగ్ కానీ, తర్వాత వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటే వాళ్ళ కార్యక్రమాలు అమలు చేసే తీరు కానీ, తర్వాత వాళ్ళు పాలసీలను రూపొందించే తీరు కానీ, ఆ పాలసీలను అమలు చేసే తీరు కానీ, తర్వాత ఈ రాష్ట్రాన్ని గొప్పగా ఒక పొజిషన్లో పెట్టాలనే కలలు కనడంలో కూడా అవుట్ ఆఫ్ బాక్స్ పార్టీ ఇది కొంచెం. అందుకొరకు నేను కావాలనే బీఆర్ఎస్లో చేరాను. బీఆర్ఎస్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఎందుకు చేరాను నేను ఆ క్వశ్చన్ వస్తుంది అది. ఎందుకంటే 23లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కట్ చేస్తే ఎన్నికల తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అసలు ఏమనుకున్నారు? ఆ మార్పుకి, అంత స్పీడ్ మార్పుకి కారణం ఏంటి? మీ పైన ఇంకొక విమర్శ కూడా ఉంది, అంటే బీఆర్ఎస్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే లక్ష్యం అని. సో వీటన్నిటికీ ఏం సమాధానం? నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలన్న లక్ష్యంతో ఎవరు కూడా రాజకీయాల్లోకి రారు. అట్లీస్ట్ నేను ఉద్యోగాన్ని వదులుకొని ఒక వ్యక్తి ఒక పార్టీ ఓటు చీల్చాలని పోలేదు. నేను ఒక గొప్ప రాజకీయ నాయకుడు కావాలని పోయినా, ఒక ఎమ్మెల్యే కావాలని పోయినా, అదృష్టం బాగుంటే ఒక మినిస్టర్ కావాలని పోయినా నేను. సో కానీ అట్లా నేను అనుకున్నంత ఈజీగా రాజకీయాలు లేవనేది లోపలికి దిగిన తర్వాత అర్థమైంది. తర్వాత రెండవది, నేను ఏ ప్లాట్ఫామ్ బీఎస్పీలో పోయాను, కానీ బీఎస్పీలో రకరకాల కారణాల వల్ల నేను బీఎస్పీ నుంచి బయటకు వచ్చాను. సో అక్కడ నేషనల్ నాయకత్వానికి మాకు కొంత అభిప్రాయ భేదాలు రావడం, అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర యొక్క ప్రత్యేక పరిస్థితి జాతీయ నాయకత్వానికి అర్థం కాకపోవడం, దానివల్ల మాలాంటి వాళ్ళందరూ కూడా విపరీతంగా ఫ్రస్ట్రేషన్ గురి కావడం, ఇంకా మా విలువైన జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మనమేమో ఇంత గొప్ప ఆశయంతో వచ్చాము, ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చాము, కానీ ఇక్కడ చూస్తేనేమో మనం ముందు పోలేము, వెనక్కి రాలేము. సో అందుకొరకు మనం ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకుందామని చెప్పేసి నేను కాన్షియస్గా బీఆర్ఎస్కి వచ్చాను. మీ ప్రశ్న ఏంటంటే మరి ఓడిపోయిన పార్టీలోకి ఎందుకు వచ్చారు? మరి అప్పటికే రేవంత్ రెడ్డి అడిగాడు, అరే నువ్వు రా ప్రవీణ్ అన్న, నువ్వు
ఏమంటారు దీనికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారా లేకపోతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారా ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు ఆయన. కానీ నేను రానని చెప్పాను. ఆల్రెడీ కేసీఆర్ గారితో పనిచేశాను. కేసీఆర్ గారికి ఆల్రెడీ మేము పొత్తు పెట్టుకున్నాం బీఆర్ఎస్ బీఎస్పీ. సో అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందరికి తీసుకుపోగలడు. మనం ఏదో శుష్క నినాదాలు ఇచ్చి అమలు కానీ హామీలు ఇచ్చి రాబోతున్న తర్వాత ఇక ప్రజలకు దూరంగా ఉండి మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా చావండి, నేను చేసేది ఈ విధంగానే బాధ్యతారహిత్యమైన పాలన జరగబోతుందని నేను ముందుగానే ఊహించిన కాబట్టి నేను ఒక గొప్ప అవుట్ ఆఫ్ బాక్స్ అన్కన్వెన్షనల్ పార్టీ, సాంప్రదాయానికి భిన్నంగా ఈ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్ర ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పార్టీ అంటే ఉందంటే ఈ రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ అని గట్టిగా నమ్మినా కాబట్టి నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. రాజకీయ అవినీతి కొద్దాం. యా, అవినీతి ఆరోపణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అది నడుస్తుంది డిస్కషన్. ప్రస్తుతం మీరు అందులో కూడా వాటి గురించి కూడా తాజాగా కూడా మాట్లాడతాను. రాజకీయాల్లో అవినీతి ఉందా లేదా అంటే స్ట్రైట్గా ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చెప్తాను? ఉంటుందండి. రాజకీయాల్లో అవినీతి ఉంది. అది అవినీతి మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు డెఫినెట్గా మీకు క్లియర్గా అనిపిస్తుంది, లేకపోతే ఇన్ని కుంభకోణాలు ఎట్లా జరుగుతాయండి? అంటే మీకు నీతి అంటే ఏంది, అవినీతి అంటే ఏంది? నీతి అంటే రూల్ ప్రకారం పనిచేయడం, నీకు ప్రజలకు ఏం చేయాలనుకున్న దానికి ముందర ఒక పాలసీ తీసుకురావడం, క్యాబినెట్లో ఆమోదింపజేయడం, దాని మీద ఒక చట్టం తీసుకురావడం, చట్టం తీసుకొచ్చిన తర్వాత చట్టాన్ని రూల్స్గా మార్చి అధికారులకు అందజేయడం, వచ్చిన బడ్జెట్ను ఆ రూల్స్ ప్రకారం ఖర్చు పెట్టి ప్రజలకు న్యాయం చేయడం అనేది నీతి. అవినీతి అంటే ఏంటి? రూల్స్ ఉంటాయి కానీ ఇది నా వాడికే రావాలి, నా బంధువుకే రావాలి, నా అనుచరుడికే రావాలి, రూల్స్ కమిషన్ ఇచ్చేవాడికి రావాలి. షో మీ ద నేమ్, ఐ విల్ షో యూ ద రూల్. అంతే. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు శివరాచర్లో ఉన్నాడు, శివరాచర్లకు ఒక రూలు, ప్రవీణ్ కుమార్ ఒక రూలు, ఇంకో రాముకు ఒక రూలు, రాజుకు ఒక రూలు. షో మీ ద ఫేస్, ఐ విల్ షో యూ ద రూల్. అలాంటి ఇది అవినీతి. సో ఇప్పుడు అలాంటి అవినీతి ఉంది కాబట్టి పోరాటాలు నడుస్తున్నాయి. మీ పైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, కేసీఆర్ గారి దగ్గర దాకా వచ్చింది, కాళేశ్వరం సబ్జెక్టు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్టు కావచ్చు, వీటిపైన మీరు ఏం చెప్తారు? అంటే వీటిపైన వచ్చే ఆరోపణలు మీరు లేదు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ రెండు కలిసి కుట్రతో బీఆర్ఎస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలి, తెలంగాణ ప్రజల ముందర బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టి జేఆర్ఎస్ పార్టీని మొత్తం దాన్ని ఏమంటారు దాన్ని పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టింది తప్ప దాంట్లో పసలేదండి, నిజంగా పసలేదు. సార్ పోలీస్ ఆఫీసర్గా మీరు పనిచేశారు, ఇంటెలిజెన్స్లో ఉన్నారు సార్, ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదా? జరుగుతుంది, నేనే చెప్తున్నా కదా. వాళ్ళు చాలామంది భయపడ్డారు దీని గురించి మాట్లాడడానికి. నేను చాలా క్లియర్గా చెప్పిన, ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధం. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారము ఫోన్ ట్యాపింగ్ జరగాలి కూడా దేశ భద్రత కోసం, తీవ్రవాద శక్తులు కానీ, మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా కానీ, లేకపోతే దేశ అంతర్గత భద్రత కోసం కానీ, ఎక్స్టర్నల్ ఎనిమీస్ నుంచి దేశాన్ని కాపాడడం కోసం దేశంలో తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ జరపాలని ప్రభుత్వమే చెప్పింది. స్వాతంత్రం రాకముందే చెప్పింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా మంచి రూల్స్ చేశారు. దానికి 2021 సంవత్సరంలో ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ అని ఇంకా అద్భుతంగా చేశారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఏ డిపార్ట్మెంట్ టెలిఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని చాలా క్లియర్గా రాశారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరగకపోతే ఈ దేశం కక్కావికలైపోతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ని వాడుకుంటున్నాయి అనుకోవచ్చుగా, అధికార పార్టీలు తమకు అనుకూలంగా వాడుకున్నాయి అనుకోవచ్చు కదా, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. పోలీసు యాక్చువల్గా అధికార పార్టీ కాదు, ప్రభుత్వం వాడుతుంది ట్యాపింగ్, అంతే తప్ప పార్టీలు వాడవు. పార్టీలకు ప్రభుత్వానికి డిఫరెన్స్ ఉంది. అదే కదా ఆ డిఫరెన్స్ వివాదం అవుతుంది. ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీని ముడిపెట్టాలని చూస్తుంది. దీనికి అది ప్రభుత్వం చేసిన ప్రభుత్వాలు కూడా అందజేయరు చేయరు. 0.0001% ఉండే అధికారులు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. వాళ్ళ గురించి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు, ఆ సంస్థ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంతో ఆ సంస్థ ఏందో చెప్పింది, ఆ సంస్థలో అధికారులు ఎవరో చెప్పిండ్రు, వాళ్ళ బాగోగులు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలను కూడా ఈరోజు కోర్టు ముందర పెట్టిండ్రు. వాళ్ళ జీవితాలకు ప్రమాదం ఉంది, ఆ సంస్థకు కూడా ప్రమాదం ఉంది. చాలా డేంజరస్, బాధ్యత రహితమైన పని. ఇవన్నీ లోపల చేసుకోవాల్సిన పనులు. ఒకళ్ళని తప్పు చేసి ఉంటే నన్ను లోపలనే శిక్షించాలి, నువ్వు బయటికి తీసుకొచ్చి నన్ను జైల్లో పంపించి, అది మొత్తం పాకిస్తాన్కి తెలిసిపోయింది, చైనాకు తెలిసిపోయింది, బంగ్లాదేశ్కి తెలిసిపోయింది, శ్రీలంక తెలిసిపోయింది. మనం ఎట్లా ట్యాప్ చేస్తాము? ఓకే, ఎప్పుడు కూడా చేయకూడదు. మీరు భారత ప్రభుత్వం చూడండి, ఎప్పుడైనా మీరు టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాని మీద ఎప్పుడైనా కేసులు అయినా ఇప్పుడు 80 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా దీని గురించి ఓపెన్గా మాట్లాడరు. చర్చలు, మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాను, నేను మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నా అని ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం వేరే, అది కేసుల దాకా పోదంటున్నాను నేను.
కేసులు దాకపోతే ఎప్పుడు కూడా అది లోపల జరగాల్సిన వ్యవహారం. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్లు పన్నిన కుట్రనే ఈ ట్యాపింగ్ కేసు. అంతే. ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. ఏం ఆధారాలు? అవేమైనా ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టు ఈ నిందితులు అనబడే ఆఫీసర్లందరికీ కూడా బెయిల్ ఇస్తుందా? మీరు చెప్పండి. సుప్రీంకోర్టే ఇచ్చింది కదా బెయిలు. ఆధారాలు ఉంటే తెలియాలిగా మరి. ఇదంతా కేవలం కక్షపూరితంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఈ కేసును నడిపించాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం. అంటే ఎక్కడి వరకు వెళ్తాయి అనుకుంటున్నారు సార్ ఈ కేసులు? కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రాష్ అయిపోతాయి. తుఫేల్ కేసులు ఇవన్నీ ఎందుకు పనికిరాని కేసులు. నేను పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా. ఇట్లాంటి కేసులు చాలా చూసింది భారతదేశ చరిత్ర. ఏవి కూడా పనిచేయవు, అన్ని కథం అయిపోతాయి. ఇది కేవలం ప్రత్యర్థులను అణచివేస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టి వాళ్ళను ప్రెషర్లో పెట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టి తన పబ్బం గడుపుకోవాలని రూలింగ్ పార్టీ ఆలోచిస్తుంటుంది. ఇలాంటి కేసులు పెట్టినప్పుడు ఏమీ కాదు. అక్కడ పనిచేసే పోలీస్ ఆఫీసర్లకు కూడా తెలుసు ఆ విషయం. ఈ కేసులు ఏం కావాలి. వాళ్ళు ఏమంటారు, మేము ఛార్జ్షీట్ ఫైల్ చేసినా మీరు కోర్టుల చుట్టూ తిరగండి, మాకు సంబంధం లేదంట. ఇక కోర్టులు ఎన్నడూ దిగాలి. అందుకొరకు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు సరదాగా. ప్రవీణ్ గారు, ఇక కరెంట్ టాపిక్స్లోకి వస్తే బండి సంజయ్ కొడుకు విషయంలో, బండి సంజయ్ సబ్జెక్ట్లో బండి సంజయ్ మీద పగ తీర్చుకోవాలని బీఆర్ఎస్ అతని కొడుకును టార్గెట్ చేస్తుందంటే ఏం చెప్తారు? ఎందుకంటే అందులో కీలకంగా పూర్తిగా అబద్ధం. బండి సంజయ్ బీఆర్ఎస్ టార్గెట్ కానే కాదు. మా అంచనాల్లో, మా క్యాల్కులేషన్లో బండి సంజయ్ ఎప్పుడు ఉండాడు. అసలు మాకు అవసరం లేదు అతని గురించి. ఎందుకు మీరు ఎందుకు అంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్వాల్వ్ అవటం, మీరు ప్రత్యక్షంగా ఆ కేసు మీరే చూస్తున్నట్టుగా కూడా. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించినప్పుడు వాటి గురించి గొంతెత్తాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. అందుకొరకే మేము పోరాడుతున్నాం. పార్టీ ఎప్పుడైనా కూడా, ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఏమీ వాయిస్ లేని ప్రజలకు గొంతుకగా ఉండాలి. అది రాజకీయాల యొక్క ప్రధానం. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ వాయిస్. నీకు అధికారం వచ్చినప్పుడు ఆ వాయిస్లెస్ పీపుల్కు రక్షణగా ఉండాలి. కానీ ఇక్కడ పొలిటిసైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పొలిటికల్ రాజకీయ దుమారం చెలరేగింది, రాజకీయాల్లోకి లాక్కొచ్చారా సబ్జెక్ట్? అబ్సల్యూట్లీ రాంగ్. పొలిటికల్ కానే కాదు. ఇది కేవలం ఆధారాల మీద చట్ట ప్రకారమే నడుస్తున్న వ్యవహారం. అబ్సల్యూట్లీ రాంగ్. రాజకీయాలు లేవు ఇందులో. నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కలిసి తీసుకున్న సామూహిక నిర్ణయం ఏంటంటే, దీన్ని రాజకీయం చేయొద్దు. ఇది చాలా సున్నితమైన అంశం. ఒక మైనర్ బాలిక జీవితానికి సంబంధించిన వ్యవహారం. అవతల వైపు నిందితుడేమో ఒక అత్యంత పవర్ఫుల్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది, రైట్? సో వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి, మామూలు వ్యక్తి కాదు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈడీ, సిబిఐ, ఒక లక్షలాది మంది పోలీసు బెటాలియన్లు తన కంట్రోల్లో ఉండే ఒక వ్యక్తి. అలాంటి కుటుంబం మీద ఒక మైనర్ బాలిక తన తల్లితో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుందంటేనే వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ వాళ్ళకి అండగా ఒక్క పార్టీ కూడా ముందరికి రాలేదు, కేవలం బీఆర్ఎస్ వచ్చింది. వాస్తవం అది కూడా మేము దీన్ని రాజకీయ కోణంలో చేయలేదు. ఆ రోజు ప్రెస్ మీట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పర్మిషన్ తీసుకొని నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఒక తండ్రిగా ఒక చెల్లెలకు అన్నగానే మాట్లాడుతున్నాను, ఇక్కడ ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నాను, అంతే తప్ప ఇంకో కోణంలో కాదు అని చెప్పి ఎఫ్ఐఆర్లు ముందర పెట్టుకొని ఐపీసీ, సిఆర్పిసి అంటే బిఎన్ఎస్ఎస్, పోక్సో చట్టాల బుక్కులు ముందర పెట్టుకొని నేను మాట్లాడిన తప్ప నేను ఎక్కడ కూడా బండి సంజయ్ గారినో బీజేపీనో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎక్కడ కూడా మేము చేయలేదు. మాకు వాళ్ళమంటే పగ కూడా, అంటే ఎందుకు పగ ఉండాలి? రాజకీయాలు, వాళ్ళొక పొలిటికల్ పార్టీ, మేము ఒక పొలిటికల్ పార్టీ, వాళ్ళదొక భావజాలం, మాదొక భావజాలం. మాకు వాళ్ళకు పగ ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయాలు అంటే ఇట్స్ లైక్ ఎ గేమ్. సో మీరు ప్రజలను మంచి చేయాలని మేము ఒక టీం అవుతాం, వాళ్ళు ఒక టీం వస్తారు. సో ఎవరిని ప్రజలు నమ్మితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ప్రభుత్వం బండి సంజయ్ కొడుకుని కాపాడిందని, బండి సంజయ్ కొడుకుకి ప్రభుత్వం మద్దతు ఉందని, రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువుల ఆసుపత్రిలోనే అతన్ని దాచిపెట్టారని మీరు విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో ఇదే ప్రశ్నని అమ్నీషియా పబ్ కేసులో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మీ ప్రభుత్వంలో ఉన్న అప్పటి హోంమంత్రి పేరు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇంత చేయలేకపోయారు? ఇప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నారు? ఇది రాజకీయ కక్ష కాదా అంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ కాదు. చాలా మంచిగా వేశారు మీరు ప్రశ్న. నేను చెప్తాను దానికి ఆన్సర్.
2022 మే 28 తారీఖు నాడు ఒక విదేశీ మహిళ కాదు అమ్మాయి మైనర్ బాలిక ఒక పబ్కి పోతుంది. దాని పేరు ఆమ్నెసియా, జూబ్లీహిల్స్లో ఉంటుంది, ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడికి పోయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్తో పోతుంది. వాళ్ళు అక్కడ ఆల్కహాల్ ఏదో తీసుకుంటారు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక 5-6 మంది యూత్ కలిసి, ఇంతకుముందు పరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ కలిసి ఒక కారులో కూర్చొని, కార్ అంతా తిరుగుతూ ఉంటుంది, టొయోటా ఇన్నోవా. సో ఆ కారులో వీళ్ళందరూ కూడా ఆ వీడియోలు తీస్తూ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తారు, రైట్. సో ఆ వీడియోలు బయట ప్రపంచానికి తెలియవు అప్పటి వరకు కూడా. రఘునందన్ రావు అనే ఒక ఎమ్మెల్యే బయట పెట్టేదాకా ఆ వీడియోలు డైరెక్ట్గా బయట పెట్టారు. అది కూడా తప్పే యాక్చువల్గా. సో బయట పెట్టేదాకా బయట ప్రపంచం తెలియదు. ఆ కేసు మే 28వ తారీఖు నాడు రిజిస్టర్ అయింది. జూబ్లీహిల్స్ ఏసీపీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. 3 రోజుల లోపలనే అక్యూజ్ అందరు కూడా, అంటే నిందితులందరూ కూడా దొరికారు. నిందితుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకున్నాడు. తర్వాత ఆనాటి వక్ఫ్ బోర్డు చైర్పర్సన్, అతను బీఆర్ఎస్ పార్టీనే, వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ కొడుకున్నాడు. ఇంకెవరో 2-3 ఉన్నారు. ఆ నిందితుల సమాచారం తెలిసిన వెంటనే 3వ రోజే, అంటే 28వ తారీఖు అయితే జూన్ 2 లేక 3వ తారీఖు నాడు ఆ 4 పిల్లల్ని కూడా అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్ పంపించారు. ఎందుకంటే వాళ్ళు మైనర్స్, పిల్లలు కూడా మైనర్సే, రైట్. తర్వాత కేసీఆర్ గారికి ఈ విషయం తెలిసిన వెంటనే వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ యొక్క కొడుకు కూడా ఉన్నాడని తెలిసిన వెంటనే అర్జెంటుగా వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ రాజీనామా చేయమన్నారు. అతను వెంటనే రాజీనామా చేశారు, కరెక్ట్. 2 నెలల లోపలనే ఈ కేసును ఛార్జ్షీట్ చేసేసారు. 2022 మే 28 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కేసు ఇది, కరెక్ట్. కట్ చేస్తాను ఇప్పుడు నేను. 2026 మే 8వ తారీఖు నాడు ఒక మహిళ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి. ఒక్క ప్రశ్న ఉంది. అప్పటి హోంమంత్రి మనవడే ఆ పార్టీని లీడ్ చేశాడని, అప్పటి హోంమంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, అతన్ని తప్పించారని ఆరోపణ మీ పైన ఉంది. ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదండి, తప్పండి, తప్పు, 100% తప్పు. క్లియర్గా ఉంది. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు ఛార్జ్షీట్ కూడా చూసుకోవచ్చు మీరు. అబ్సల్యూట్లీ దాని మీద అక్కడ ఎక్కడ కూడా చర్చ జరగాలి. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ అంత వచ్చిందో కేసీఆర్ గారు ఎవరెవరైతే సంబంధం ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అర్జెంటుగా దిగిపోండి అని చెప్పడం జరిగింది. అది చాలా క్లియర్గా నేను చెప్పిన, మీరు కావాలంటే నెట్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో. తెలంగాణ హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కటే వ్యక్తి, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారి అబ్బాయిని, బండి సాయి భగీరథ్ను కాపాడాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అన్నదానికి మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు చెప్పమంటే చెప్తాను. అది మొట్టమొదట మే 8వ తారీఖు నాడు ఈ అమ్మాయి మైనర్ బాలిక తల్లి అమ్మాయి అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇతను చేసిన దుర్మార్గానికి. అప్పటికే హోంమంత్రి బండి సంజయ్ గారు ఇంటికి పోయారు. వీళ్ళు ఆయన పిలిస్తేనే పోయినారు. సంగప్ప అని ఒక మాజీ జర్నలిస్ట్, ఆయన తీసుకొని పోయారు. పోయిన తర్వాత అక్కడ విపరీతంగా భయపెట్టిస్తాడు ఇతను. అది నేను నా సొంత కవిత్వం కదా, ఆ అమ్మాయి తల్లి చెప్పింది నాకు. ఆమెకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కలవలేదండి. ఫోన్లో మాట్లాడమే వాళ్ళ తల్లితో. అమ్మాయితో ఇప్పుడు నేను మాట్లాడలేదు. సో భయపెట్టించారు. నేను నా సంగతి మీకు తెలియదు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కకపోతే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే నేను ఎసుకుంటాను, మీకు తెలుసు కదా. నాతో పెట్టుకోకండి, మర్యాదగా పోయి నిర్మల్ పోలీస్ స్టేషన్లో పోయి బాండ్ పేపర్లో సంతకం చేసి మీకు మాకేం సంబంధం లేదని చెప్పి సరెండర్ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ వాళ్ళు అంత జరిగినా కూడా ధైర్యంగా శ్రేయోభిలాషులతో కలిపి మాట్లాడుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు. మే 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు వస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కరే వ్యక్తి, రేవంత్ రెడ్డి గారు. ఆయన కింద 1,00,000 మంది పోలీసులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు వ్యవస్థ అంతా ఆయనకే రిపోర్ట్ చేస్తుంది. కరెక్ట్గా అదే టైంకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు బుక్ అవుతుంది. ఎవరి మీద? బాధిత బాలిక మీద, వాళ్ళ తల్లి మీద, వాళ్ళ నాయన మీద. ఏమని? ఈ ముగ్గురు కలిసి, తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు కలిసి బండి సంజయ్ గారి అబ్బాయి అయిన సాయి భగీరథ్ను భయపెట్టించి మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి భయపెట్టించి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అని చెప్పి భయపెట్టించారు అని చెప్పి వాళ్ళు అట్లా భయపెట్టిస్తే నేను 50,000 ఇచ్చాను వీళ్ళకు. 50,000 సరిపోదు, 5 కోట్ల రూపాయలు కావాలని నన్ను ఈ చిన్న అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే నేను చంపేస్తాం అని అంటున్నారని వాళ్ళు ఒక కంప్లైంట్ అక్కడ బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి కరీంనగర్ 2 టౌన్లో ఇస్తారు. కరెక్ట్గా అదే టైంలో ఈ మహిళ నా బిడ్డను అఘాయిత్యం చేశాడు మొయినాబాద్ ఫామ్ హౌస్లో. అతను ఎవరో కాదు,
హోంశాఖ సహాయ మంత్రి స్వయాన కొడుకు, ఆయన పేరు బండి సాయి భగీరథ్. మొయినాబాద్ ఫామ్ హౌస్లో మా అమ్మాయికి ఆల్కహాల్ తాగించారు. ఆల్కహాల్ తాగించిన తర్వాత అఘాయిత్యం చేశారు. రైట్, బేస్మెంట్లో అఘాయిత్యం చేశారు, సర్వీస్ అపార్ట్మెంట్స్లో అఘాయిత్యం చేశారు. రైట్, నా బిడ్డ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. వీళ్ళ మీద కేసు పెట్టానంటే పెట్టలే. వీళ్ళు అడుక్కోంగా నేను ఇక విధి లేక నేను నరేంద్ర మోడీ గారి సభ 10వ తారీఖు నాడు జరగబోతున్నది, అందులో నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి భయపెట్టిస్తే అప్పుడు రాత్రి 12 గంటలకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. మరుసటి రోజు 9వ తారీఖు నాడు 10 గంటలకు 12 గంటలకు ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళకు వచ్చింది అమ్మాయికి. కరెక్ట్. మరి ఎఫ్ఐఆర్ వచ్చింది. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్లో కూడా ఒక్కడి పేరే పెట్టారు. ఓకే, అబ్బాయి తండ్రి పేరు పెట్టలేదు, ఆ సంగప్ప పేరు పెట్టలేదు. ఎఫ్ఐఆర్లో ఘోరమైన విషయం ఏం జరిగిందయ్యా అంటే, పోక్సో అనేది అత్యంత కఠినమైన చట్టం. ఒక్కసారి అందులో పడ్డామంటే ఇక నిందితుడు వాడిని తీసుకొని జైలు పడేయడమే. 6 నెలల లోపల వాడు జైలుకి వెళ్ళిపోతాడు, 10 సంవత్సరాల శిక్ష పడుతుంది, లేకపోతే ఉరి శిక్ష కూడా పడుతుంది. అట్లాంటి కఠినమైన చట్టంలో కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు మాత్రమే ఈ అబ్బాయి మీద పెట్టారు. ఒకవైపు ఏమో తల్లి నా బిడ్డను అఘాయిత్యం చేశారు, రేప్ చేశారు, రైట్, తాగించారు, అత్యాచారం చేశారు, 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది. నా బిడ్డ గోస వినండి అంటే అది చేయకుండా, ఆ సెక్షన్లు పెట్టకుండా కేవలం 11, 12 అంటే 11/12 పోక్సో యాక్ట్ పెట్టారు. అంటే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు, హరాస్మెంట్ మామూలు మనం రోడ్ల మీద పోకిరీలు చేస్తుంటారు, అలాంటి కేసు పెట్టారు. అక్కడనేమో కరీంనగర్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు వీళ్ళ మీద. ఓకే, ఇప్పటి వరకు కూడా నేను రేవంత్ రెడ్డి పేరు తీయలేదు ఈ విషయంలో. ముఖ్యమంత్రి గారికి ఇక మీడియాలో వస్తూనే ఉంది, 8th నాడు వచ్చింది, 9th నాడు వచ్చింది, 10th నాడు వస్తుంది. 11th మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడారు, రివ్యూ చేయరు. ఓకే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇదే నిందితుడు అనబడుతున్న సాయి భగీరథ్ వాళ్ళ తండ్రి అయిన బండి సంజయ్ గారితో 10వ తారీఖు నాడు వేదిక పంచుకుంటారు. అప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున నేను 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. అప్పటికే పెట్టి బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ్, ఆయన గతం ఇట్లా ఉంది, మహీంద్రా యూనివర్సిటీలో కొట్టాడు, అట్లా కొట్టాడు, రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి, దయచేసి న్యాయం చేయండి అమ్మాయికి మహాప్రభో అని చెప్పి నేను 100 సార్లు అడుక్కున్నా రేవంత్ రెడ్డి గారిని. కానీ దీని మీద కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా 10వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఎంచక్క నరేంద్ర మోడీ గారి సభకు పోయి పొట్ట చెక్కలయ్యేదాకా నవ్వుకున్నారు ఇద్దరు కూడా. ఎవరెవరు? బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారి సమక్షంలో. ఇక నరేంద్ర మోడీ గారు మేరేసే జుడి జావు, నాతో కలిసి రాజకీయం చేద్దాం అన్నది అది పక్క పెడుతుంది రాజకీయ కోణంలో. ఆ రోజైనా మరి అయిపోయింది. 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసినట్టు ఈ కేసును రివ్యూ చేసి, ఏమంటే డీజీపీ గారు ఏం కేసు రిజిస్టర్ చేయలేదు, ఏంది ఇంతవరకు దొరకలేదు అంటే, సారీ సార్, మేము నరేంద్ర మోడీ గారి బందోబస్తు ఉండడం వల్ల లక్షలాది మంది పోలీసులు దీనికే అయిపోయినరు, మాకు పోలీసులు లేకపోవడం వల్ల ఆయన పట్టుకోలేదన్నారు. అయిపోయింది. సరే, తర్వాత మేము కొట్లాడంగా రాత్రి బీఆర్ఎస్ పార్టీ అంతా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ ఉంటే, ఇది ఎటు పోయేటట్టుందిరా బాబు అని చెప్పి సెక్షన్లు మార్చారు. ఎప్పుడో మార్చాను, సెక్షన్ మార్చిన తర్వాత వాడిని పట్టుకురావాలి కదా, మన ముజ్రిమ్ అంటే నిందితుని పట్టుకురావాలిగా, పట్టుకురాలే. 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు విధి లేక ఒక మీడియా ఛానల్కి, మీలాంటి ఒక మీడియా ఛానల్కి పోయి, అయ్యా బండి సంజయ్ గారు దయచేసి మీ కొడుకును లొంగిపోయేటట్టు చూడండి, మా పోలీసు వాళ్ళు చేతనైతే లేదు అని చెప్పి అంటే, 16వ తారీఖు నాడు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఎకో పార్క్ ఎదురుగంట పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే సడన్గా బండి సాయి భగీరథ్ దొరికిండట అని చెప్పి పోలీసు వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. సీఎం కూడా చెప్పారు అన్నమాట. సీఎం కూడా అదే మాట చెప్తాడు. కానీ అసలు విషయం ఏంది, బండి సంజయ్ వాళ్ళ కొడుకును ఒక రహస్య స్థావరం నుంచి మెడికవర్ హాస్పిటల్ అది అంటున్నారు. ఆధారం లేదు, అధ్యక్షులు చెప్పిన. సో అంటే ఆయన మీడియాలో వచ్చి చూసి చెప్పారు. సో ఆయన వచ్చి 8 గంటలకు, రాత్రి 8 గంటలకు బండి సంజయ్ వచ్చి మంచిగా దర్జాగా బీజేపీ లాయర్లు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు మంచిగా మాస్క్ కట్టుకున్న బండి సాయి భగీరథ్ను తీసుకుపోయి పేట్ భగీరథ్ అప్పగిస్తారు. అక్కడ నుంచి సీదా ఆయన హాస్పిటల్ తీసుకుపోతారు. హాస్పిటల్ తీసుకుపోయలేదు కూడా మనకు తెలియదు. తీసుకుపోయి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోతే ఆయన 14 రోజులు రిమాండ్. నేను అంటున్నా బ్రదర్, రేవంత్ రెడ్డి గారు నిజంగా తలుసుకుంటే ఈ 1,00,000 మంది పోలీసులు ఒక్క నిందితుని పట్టుకోలేరానండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారు నిజంగా సీరియస్ అయితే ఈ కేసులో పోక్సో నిందితుడు ఎవరింట్లో పండుకున్నాడు, ఎక్కడున్నాడు అనేది తెలియదనండి. బండి సంజయ్ వాళ్ళ సొంత తండ్రే, ఆయన కూడా సహ నిందితుడని ఆమె చెప్తుంది తల్లి.
మరి వాళ్ళ ఇంటికి పోయి రైడ్ చేయాలి కదండి. రేవంత్ రెడ్డి నిజంగా హోంమంత్రి ఆయన సీరియస్గా ఉంటే మరి బండి సంజయ్తోని నా కొడుకు ఎక్కడున్నా తొందరగా లొంగిపోవాలని స్టేట్మెంట్ ఇప్పియాలి కదండి, ఇప్పియలేదు. పోనీ రేవంత్ రెడ్డి నిజంగా హోంమంత్రి సీరియస్గా ఉండుంటే ఆ అమ్మాయి నిజంగా ఆయనకు ఏమాత్రం కూడా కన్సర్న్ ఉన్న ఒక మహిళా మంత్రిని, కొండ సురేఖ గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, ఒక మహిళా మంత్రిని సీక్రెట్గా ఆ అమ్మాయి ఇంటికి పంపించి అక్కడి నుంచి అమ్మ నేనున్న తల్లి నీకు నువ్వేం కాకు డెఫినెట్గా నేను ఆ నిందితుని పట్టుకొచ్చి జైల్లో పడేస్తానని చెప్పించాలి కదండి, చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఈ తప్పుడు సెక్షన్లు పెట్టి వాడు జైలు నుంచి బయటకు పోయే విధంగా రాగానే పోలీస్ స్టేషన్ల నుంచే స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు పోయే విధంగా ఏవైతే కేసులు పెట్టినరో ఆ కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్లు నీరు గార్చడానికి ఆదిలో ప్రయత్నం చేసిన పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి కదండి. కరీంనగర్లో వీళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టి ఒక కేంద్ర హోంమంత్రిని చంపుదాని 15 ఏళ్ల బాలిక బెదిరిస్తుందా, బెదురుతాడా? వాళ్ళను సస్పెండ్ చేయాలి కదండి. మరి పోలీసు అంటే రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా బండి సంజయ్ గారిని వాళ్ళ అబ్బాయిని కాపాడాలనే చూస్తున్నాడు. ఆయన ఇప్పటి కూడా కాపాడాలని చూస్తున్నాడు. సిట్ వేయాలి కదండి. కాళేశ్వరం సిట్ వేస్తేవి, ట్యాపింగ్ అయితే 2 సీట్లు వేస్తేవి, బోయినాబాద్ లేదు డ్రగ్స్ దొరికింది దానికో సిట్ వేస్తేవి, ఇంకా అడ్డమైన దానికని సిట్ వేస్తున్నావు. మరి మైనర్ బాలిక ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది అమ్మాయిలు ఉన్నారు, ఈ 1-2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వాళ్లకు అన్యాయం జరిగి ఒక బలమైన కేసు ఇది, దాంట్లో సిట్ వేయడానికి ఎందుకు? ప్రవీణ్ గారు ఇక్కడ అడుగుతాం, మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయికి సంబంధించిన, నేను ఆ అమ్మాయి పేరు విషయం మాట్లాడకూడదు, చాలా సెన్సిటివ్, అవసరం లేదు. ఆ అమ్మాయికి సంబంధించిన ఇతర వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైలయ్యాయి. 17 years 18 years లోపు ఉంటే అటువంటి వాళ్ళకి ఇంగితం ఏమి ఉండదా? ఈ ప్రశ్న నాది కాదు, చాలా మంది అడుగుంటారు. మీరు వాళ్ళ పేర్లు కూడా మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అమ్మాయి తప్పు కూడా ఉంది అని చెప్పారు. ఈ అంశాలపైన మీరు ఎందుకు మాట్లాడుతున్నాను కదా నేను. ఆ అమ్మాయి మాట్లాడినందుకే మా సివిల్ కోర్టు పోయి బండి సంజయ్ గారు మా మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. నేను బండి సాయి భగీరథ్కు నాకు సంబంధం లేదు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే వ్యవహారము, తండ్రి కొడుకుకు నాకు సంబంధం లేదు, నా పేరు తీయకండి. ఆయన ఇండైరెక్ట్గా ఆయన బండి సాయి భగీరథే కానీ సన్ ఆఫ్ అని ఖాళీగా పెట్టండి. తప్పు ఒక్కరిదే ఉంది అనుకుంటారా? సాయి భగీరథ్ ఒక్కరిదే ఉందా? తప్పు లేదు, అదే చెప్తున్నా కదా నేను, అదే చెప్తున్నా. ఆయన వెనక ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థకు తండ్రి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. నేను అడుగుతుంది అది కదా సార్, ఇటు నుంచి తప్పు లేదనుకుంటున్నారా? బాధితురాలుగా ఉన్న అమ్మాయి నుంచి ఏ తప్పు లేదనుకుంటున్నారా? అమ్మాయి మైనర్ అండి, అదే నేను చెప్తున్నా కదా. అమ్మాయి మైనర్. చట్టం ఈ దేశంలో ఇదొక్క చట్టమే కాదు, పోక్సే కాదు, ఈ దేశంలో ఉండే అన్ని చట్టాలు కూడా 18 సంవత్సరాల కింద ఉండే అమ్మాయిల మెంటల్ స్టేటస్, మెచ్యూరిటీ లెవెల్స్ అంత ఉండవు కాబట్టి మ్యారేజ్ కూడా 18 తర్వాతనే చేసుకోవాలని అంటారు. 18 సంవత్సరాల లోపల నువ్వు ఎలాంటి లైంగిక విషయాలు కానీ లేకపోతే సున్నితమైన విషయాలకు కన్సెంట్ ఇచ్చినా కూడా అది కన్సెంట్ కాదు అని చట్టమే చెప్తుంది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అది చెప్తుంది చట్టం. సో అమ్మాయిలకు ఆ మెచ్యూరిటీ, అమ్మాయి ఒకవేళ తన ఇష్ట ప్రకారమే ఇతని దగ్గరికి వచ్చినా, వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళ మధ్యలో జరిగిన కార్యక్రమాలు జరిగినా కూడా అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా అది నేరమే. ఇప్పుడు ఎవరో యూట్యూబర్ ఉన్నారు, ఆయన పేరు నాకు రావట్లేదు, ఆయన ఇప్పటి నుంచి అమ్మాయిల ఏజ్ తెలుసుకొని మీరు వాళ్ళతో తిరగండి, వాళ్ళు మైనర్లా మేజర్లా తెలుసుకొని తిరగండి. అది కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మంచి మాట మాట్లాడారు. ఏమన్నారు? ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎట్లా వచ్చినాయి? ఎవరు తీసుకొస్తారు? ఆ అమ్మాయిలు వాళ్ళ వీడియోలు ఎందుకు బయట పెట్టుకుంటారు? అమ్మాయి సూసైడ్ 2 సార్లు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఈ వీడియోలు బయటికి రావడం. ఈ వీడియోలన్నీ కూడా బండి సాయి భగీరథ్ తన ఫ్రెండ్స్ నెట్వర్క్ అంతా కూడా స్ప్రెడ్ చేయడం. ఈ అమ్మాయి పెళ్ళికి పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఏంది నీ వీడియోలను ఇట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంది అవి ఇవని అంటే, అప్పుడు ఈ అమ్మాయి విపరీతమైన మనోవేదన కొడుతుంది. ఎవరైనా కుదరదు. ఆ అమ్మాయి పొజిషన్ నేను కూడా ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి, ఇంకా నా జీవితం ఎందుకు చావాలనిపిస్తుంది. సో అంటే ఆ అమ్మాయికి సంబంధం లేకుండానే వీడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి? అయిపోయింది. ఆ అమ్మాయి పోలీసులో కంప్లైంట్ ఇచ్చింది. అయిన తర్వాత కూడా బీజేపీ ఐటీ ఆర్మీ, తర్వాత బండి సంజయ్ అభిమానులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రకరకాల హ్యాండిల్స్ ద్వారా, నేను దాదాపు 100 దాకా హ్యాండిల్స్ ఉంటే ఆ హ్యాండిల్స్ లిస్ట్ కూడా నేను పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను. సో ఆ హ్యాండిల్స్ అన్నిటి మీద కూడా అక్కడి నుంచే మొత్తం విపరీతంగా సర్క్యులేట్ అయినాయి. ఇంకా కొంతమంది న్యూస్ రీడర్స్ అయితే ఈ అమ్మాయి అట్లా చేసిందంట, ఇట్లా చేసిందంట, అసలు ఎంత ఘోరమైన అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా ఒక
వ్యవస్థీకృత నేరంగా కావాలనే చేసినట్టుగా నాకు అనిపించిందండి. అది కరెక్ట్ కాదు. ప్రవీణ్ కుమార్ గారు, ఈ ఇష్యూలోకి మీరు ఎంటర్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, పార్టీ నుంచి ఎంటర్ అయినప్పుడు మీకు ఒకటి అనిపించలేదా, ఒక మైనర్ బాలిక ఫ్యూచర్కి సంబంధించిన ఇష్యూ, ఆ ఇష్యూ ఒక్కసారి బయటకు వస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు ఉండదు, ఆ అమ్మాయికి సరే నిందితుడు ఎవరైనా కావచ్చు, ఇటువంటి కేసులో రాజకీయం చేయకుండా, రాజకీయ ఆరోపణలు లేకుండా ఉంటే బాగుండేదేమో అని ఎప్పుడు అనిపించలేదు? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కేసు మేము రాజకీయం చేయలేదు. రాజకీయం చేస్తే అది వేరే రూట్లో పోయేది. రాజకీయం చేయనందుకే ఈ కేసులో ప్రజలు, సోషల్ మీడియా వారియర్స్ వీళ్ళందరూ కూడా చాలా నిష్పక్షపాతంగా ఈ అమ్మాయినిక నిలబడ్డారు. మేము రాజకీయం చేయలే, బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయలే, వాళ్ళు కాంగ్రెస్ బీజేపీలు దీన్ని రాజకీయం చేయాలని చూశారు. మేము రాజకీయం చేయలేదు. నిజంగా ఆ అమ్మాయి పేరు తీయలేదు, ఆ అమ్మాయి తల్లి పేరు తీయలేదు. మా దగ్గర ఆ సమాచారం ఉన్నప్పటికీ కూడా తీయలేదు, తీయకూడదు. అది సభ్యత సంస్కారం కాదు. బండి సంజయ్ గారిని మేము బాడీ షేమ్ చేయలేదు, మేము బీజేపీ పార్టీని తిట్టలేదు. మేము ఒక్కటే అడిగాము, బీజేపీలో ఉండే మహిళలందరూ ఎందుకు బండి సంజయ్ గారిని అడగట్లేదు? వాళ్ళు రాజకీయం చేయాలని చూశారు. బండి సంజయ్ గారు హిందూ ఏకతాయాత్రలోకి పోయి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా మీద, నా కుటుంబం మీద కుట్ర పన్నున్న ఎవరిని కూడా వదలను, ఆంజనేయుడు ఎట్లయితే లంకను కాల్చాడో నేను కూడా ఆ విధంగా మీ ఇళ్ళకి వచ్చి కాల్చేస్తా అన్నాడు. వాళ్ళు రాజకీయ వైరుధ్యం లేకుండా రాజకీయంగా ఎటువంటి శత్రుత్వం లేకుండా బండి సంజయ్ కేసులో ఇంత డీప్గా బీఆర్ఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇది ఇంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఒక బాధితురాలకి న్యాయం చేయడం అనే పాయింట్ ఒకటేనా? అట్లయినప్పుడు మీరు రోహిన్ రెడ్డి విషయంలో రోహిన్ రెడ్డి విషయంలో ఎందుకు మీరు అంత స్ట్రాంగ్గా లేరు? భవిష్యత్తులో ఏ అమ్మాయికి కూడా ఈ విధంగా అన్యాయం జరగకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిందితుడు ఎంత పెద్దోడైనా కూడా అమ్మాయిలు ధైర్యంగా ముందుకు పోలీస్ స్టేషన్కి రావాలి, కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఒక ఆత్మస్థైర్యం వాళ్ళ లోపల, ఆత్మవిశ్వాసం వాళ్ళ లోపల నింపడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, భవిష్యత్తులో ఎలాంటివి జరగకూడదు. మీరు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన చూడండి, షీ టీమ్స్, పొలిటీషియన్స్ కానీ ఇంకా రకరకాల మహిళలకు ఎంత అంటే అంత హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రయత్నం చేశారు. మీరు అంతే తప్ప మేము ఎప్పుడు కూడా దీని రాజకీయ కోణంలో చూడలేదు. మీరు గతంలో దుర్గం చెన్నై మీ ఎమ్మెల్యే ఉన్నాడు, షేజల్ అని ఒక మహిళ పోరాటం చేసింది, కానీ మీ ఎన్నికల్లోకి వచ్చేసరికి మళ్ళీ చెన్నైకే మీరు టికెట్ ఇచ్చారు. రోహిన్ రెడ్డి మొన్న తాజాగా డైరెక్ట్గా దొరికాడని మీరు అంగీకరించారు, మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, కానీ పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదు? మీరు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోయారు? పార్టీ ఆ రోజు ఆలోచిస్తున్నారు, ఈ రోజు ఎందుకు? ఒక్క నిమిషం, రోహిత్ రెడ్డి గారి మీద ఈ ఆరోపణ ఎప్పుడైతే వచ్చి, రోహిత్ రెడ్డి గారి మీద ఎప్పటి నుంచో ఈ కుట్రలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా చేస్తూనే ఉందండి. బీజేపీ కూడా అలాంటి కుట్రలు చేస్తూనే ఉంది. సో ఆ విషయాలు ఎప్పుడైతే రోహిత్ రెడ్డి దీంట్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దొరికింది, తుపాకీ దొరికింది, ఫైరింగ్ జరిగింది, అది వెంటనే పార్టీ ఇమ్మీడియట్గా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సస్పెండ్ చేయలేదు కదా, షోకాజ్ నోటీస్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేస్తారు కదా, ఎందుకు చేయరు? డెఫినెట్గా చేస్తారు. షోకాజ్ నోటీస్ రెస్పాన్స్ రాగానే తప్పకుండా చేస్తారు. ముందు పార్టీకి ఉండే క్రమశిక్షణ నియమావళి ప్రకారము షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలి కదా, రెస్పాన్స్ వచ్చిన వెంటనే తప్పకుండా సస్పెండ్ చేస్తారు. మీరు సస్పెండ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? కనీసం దీంట్లో బండి సంజయ్ గారికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు కదా, ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వలేదు? రోహిన్ రెడ్డి తుపాకులతోని జక్కన్ సిమెంట్స్ వాళ్ళని భయపించారని ఇచ్చారు, మరి ఆయనకి ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? ఒకసారి ఆలోచించండి. మా పార్టీలో ఈ ఇండిసిప్లిన్ ఎట్టి పరిస్థితులకు టాలరేట్ చేయరు నిజంగా. అందుకని అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు సాధ్యమైతే. 99.9% పార్టీలు ఎప్పుడు కూడా ఈ విషయాల మీద చర్చ కూడా జరుగుతుంటుంది. మనం నోరు జారొద్దు, మాట జారొద్దు, మహిళలను సంబోధించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ పార్టీలు గిరిటీలు డ్రగ్స్ వ్యవహారం చాలా దూరంగా, ఆమె దూరంలో ఉండాలి, 100 కిలోమీటర్ల దూరంలో ఉండాలి, మనం ఇట్లాంటి చేయకూడదు అని నిరంతరం చెప్తాం. అప్పుడప్పుడు జరిగినా కూడా ఆ విషయాల్లో పార్టీ టాలరేట్ చేయదు, దూరం పెట్టేస్తుంది. ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది సార్? ఈ కేసులో ఏమైనా పురోగతి ఉంటుందా? ఎక్కడి దాకా వెళ్తుంది అనుకుంటున్నా మీరు? రేవంత్ రెడ్డి గారే డిసైడ్ చేయాలి. బీఆర్ఎస్ తన పోరాటం తను చేస్తూనే ఉంటుంది, కానీ ఇది నిజంగా దీన్ని ముందరికి దీన్ని ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. 60 రోజుల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, 60 రోజుల్లో ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకుపోవాలి. అదేవిధంగా అన్ని సాక్ష్యాలన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇమ్మీడియట్గా ట్రయల్ కమెంట్స్ చేయాలి, స్పెషల్ కోర్టు పెట్టి. తప్పకుండా నిందితుడికి కనీసం 20 ఏళ్ళ జైలు శిక్ష. 20 ఏళ్ళు పడుతుందా? తప్పకుండా పడుతుంది. ఇంకా ఈ ఎఫ్ఐఆర్ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఎఫ్ఐఆర్ మాడిఫై అవుతుందా సార్? ఇంకా ఎవరైనా పేర్లు యాడ్ అయ్యే అవకాశం? మాడిఫై కావాలి, ఎందుకంటే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో కేంద్ర హోంమంత్రి పేరు కూడా పెట్టింది.
ఇంకా చాలా మంది ఉన్నారు. శ్రీరామ్ అనే వ్యక్తి పేరు చెప్పింది. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు సిట్ ఏమని అడుగుతున్నా అందుకొరకే మేము ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టాలి, ఒక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ని పెట్టాలి, తర్వాత అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి ఇందులో. ఎందుకంటే బండి సాయి భగీరథ్ తన మొబైల్ ఫోన్ను ఖతం చేశాడు. మనం సోషల్ మీడియా కంపెనీలకు రాయాలి, ఇవన్నీ వీడియోలు సర్క్యులేట్ అయినా ఎవరి ద్వారా సర్క్యులేట్, ఇవన్నీ చూడాలి, దీని వెనుకుంటే కుట్ర చూడాలి, ఇవన్నీ చూడాలి. అవన్నీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఇందులో. ఆయన తీసుకోవట్లేదు. అంటే మాకైతే ఆయన న్యాయం చేస్తాడని నమ్మకం అయితే లేదు, టు బి వెరీ హానెస్ట్ చెప్తాను. కానీ మేము పోరాటం అయితే చేయాలి ఆ అమ్మాయి కోసం. సుప్రీంకోర్టు దగ్గర కూడా పోవాలని మేము నిర్ణయం చేసుకున్నాం. సో సబ్జెక్ట్లోకి వెళ్ళి ఆకునూరి మురళి నిన్న ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అసలు ఏం జరిగింది అనుకుంటారు? అసలు ఎందుకు పరిస్థితి? ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ని వ్యతిరేకించిన ఆ మనిషి ఇవాళ ఎందుకు మార్పు చెందాడు, మారిపోయాడు? అది ఆకునూరి మురళి గారిని అడగాలి. మీకు తెలుసు అసలు ఎందుకు అనుకుంటారు? ఉంటుంది, ఆయన పూర్తిగా ఆయనకు నిజం తెలిసిపోయింది. ఆయన అమాయకంగా ఆ రోజు బీఆర్ఎస్ని పూర్తిగా విమర్శించిండు. ఎమోషనల్ పాత్ర ఏమైనా ఉందా? నా పాత్ర ఏమి లేదండి. నాకు సంబంధం లేదు. నా పాత్ర ఏమి లేదు. అసలు ఆ రోజు అమాయకంగా బీఆర్ఎస్ని విమర్శించిండు. కాంగ్రెస్ వలలో పడ్డాడు, చిక్కుకున్నాడు. సో వాళ్ళు వాడుకున్నారు. ఈరోజు గడ్డిపోచేలాగా వదిలేసిండ్రు. ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఎంత పెద్ద రిపోర్ట్ రాసినా, ఏం రాసినా, ఆయన రిపోర్ట్లో మొదటి పేజీలోనే రేవంత్ రెడ్డి అంత గొప్ప విద్యాశాఖ మంత్రి ప్రపంచంలో లేడు, ఆ ముఖ్యమంత్రి ఇంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు ఈజీగా నమ్మిండు ఆయన. రేవంత్ రెడ్డి గారికి గండ పెండేరాలు దొడిగిండు ఆడ. ఏది మొదటి పేజీలో. ఏమైంది మరి? ఎక్కడ పోయి 4 నెంబర్లు ఉండాలి కదా. ఆయనకి ఇంకా 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి లెక్క ప్రకారం అయితే రేవంత్ రెడ్డి. మరి ఆ 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ రాకముందే నాకు వద్దు పోస్ట్ అని చెప్పి ఎందుకు పోయిన ఆకునూరు మురళి? అడగండి ఆకునూరు మురళినే, ఆయనే చెప్పాలి ఆన్సర్ దీనికి. అర్థమైపోయింది, ఆకునూరు మురళి కూడా అర్థమైపోయింది. ఆయన మొదట అక్కడ తప్పు చేసిండు, బీఆర్ఎస్ విమర్శించి నిజాలు తెలుసుకోకుండా. కాంగ్రెస్లో జారి రెండో తప్పు చేసిండు. మూడోది ముఖ్యమంత్రికి గండ పెండారాలు తొడిగిండు, అది తప్పు చేసిండు. నాలుగోది ఆ రిపోర్ట్ ఇచ్చి టీచర్లని అనుకుండా కసి అంతా కూడా టీచర్ల మీద తీసిండు. ఈ టీచర్లకు జీతాలు ఎక్కువైనాయి, టీచర్లు లేకపోతే విద్యా వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, ఈ టీచర్లు ఎందుకు పనికిరారు, అసలు గురుకులాలు తీసేయాలి, ఈ కేసీఆర్ చేసినామని తప్పులు, రేవంత్ రెడ్డి గొప్పగా చేస్తున్నాడు. ఇంకొక గొప్ప రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్టు డస్ట్బిన్లో పడ్డది లాస్ట్కు. రేవంత్ రెడ్డి డస్ట్బిన్లో పడేసుకున్నాడు. ఎందుకు పడేసిండో తెలియదు. ఈయన చెప్పింది కాదని మళ్ళీ రేవంత్ రెడ్డి హార్వర్డ్కు పోయిండు. విద్యా వ్యవస్థ గురించి తెలుసుకుని హార్వర్డ్ పోయిండు. ఆయన ₹1 కట్ చేసి 1 2 కోట్లు కట్ చేసిండు దానికి. ఇవన్నీ ఆకునూరి మురళికి తెలిసిపోయినాయి కాబట్టి ఆకునూరి మురళి ఇక వద్దురా బాబు అని ఇక అట్లనే పోయి ఇప్పుడు బీఆర్ఎస్ వైపు రాలేడు, రైట్. సో అట్లనే కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పలేడు. అందుకని వద్దురా బాబు నాకు ఈ వల్ల కాదు, నేను బతుకుంటే బలసాగు తినొచ్చు, నా ఇజ్జత్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి రాజీనామా చేసిపోయాడని నేను అనుకుంటున్నాను. పేపర్ లీక్ గురించి కొద్దాం సార్. పేపర్ లీక్ దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అంశం ఒకటి సెన్సేషన్గా మారుతుంది. ఇవాళ లెక్క చూస్తే దాదాపు 30-40 మంది నీట్ పరీక్ష రాసిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రాణాలు తీసుకున్నారు. ఈ లీకేజీ ఎందుకు జరుగుతుంది, ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు? అంటే ఇది కార్పొరేటైజ్ అయిపోయినప్పటి నుంచే పేపర్ లీకేజ్ అయిపోతుంటే విపరీతంగా లాభాలు వస్తున్నాయి ఇందులో. అంటే నీట్, మెడికల్, ఇంజనీరింగ్, ఐఐటి ఇవి మా పిల్లలు ఇదని, అంటే ఇదొక గొప్ప బిజినెస్గా మారిపోయింది. బిజినెస్గా మారిపోయినప్పుడు తప్పకుండా దీంట్లో అడ్డదారులు దొక్కాలని చూస్తారు బిజినెస్ మ్యాన్. ప్రాఫిట్ రావాలి. వాడు ఏ కంపెనీకి వచ్చిందంటే బి కంపెనీకి రావాలి, సి కంపెనీకి వచ్చిందంటే డి కంపెనీకి రావాలి. సో ఈజియెస్ట్ వేలో ఎట్లా లాభాలు సంపాదించాలని చూస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కొన్నిసార్లు బయటపడతా టు బి వెరీ హానెస్ట్. చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటుంటుంది. అందుకొరకే డబ్బు బాగా ₹1,00,00,000 పెట్టగలిగేవాడు, ₹1,00,000 పెట్టగలిగేవాడు, వీళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్లోకి పోవడం, కోచింగ్ సెంటర్లో పోయి కోచింగ్ అక్కడ పెట్టడం, కొంతమంది స్టార్ బ్యాచ్ని వీడు తీసుకొని అల్ట్రా స్టార్ బ్యాచ్ ఎవరైతే 720/720 719 అట్లా అందరూ అట్లా ఉంటారని నేను చాలామంది వీరికి కావాల్సిన వాళ్ళందరూ కూడా సపరేట్గా ఒక రూమ్లో తీసుకుపోవడం. పేపర్ ఎవరైతే సెట్ చేస్తాడో వాడి దగ్గర నుంచి లీక్ కావాలి, లేకపోతే పేపర్ ఎక్కడైతే దాచిపెడతారో అక్కడి నుంచి లీక్ కావాలి. వీటంతా ఒక మాఫియా. ఈ మాఫియా తెలిసినప్పుడే దొరికినప్పుడే దొంగలు వీళ్ళు, దొరికినంత వరకు దొరలే. మీకు అనిపిస్తుందండి నీట్ అనేది ఒక నేషనల్ పరీక్ష, నేషనల్ వైడ్గా ఎగ్జామ్ ఉంది, డాక్టర్ కావాలి అంటే జాతీయ స్థాయిలో ఒకటే పరీక్ష. వీటన్నిటి గతంలో ఎంసెట్ అని చెప్పేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్ష నిర్వహించేది. సో గత పరీక్షా విధానం చాలా బాగుంది అనుకుంటున్నారా, నీట్ విధానమే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ విధానమైనా పేపర్ సెట్టింగ్ చేసేవాడు, పేపర్ సెట్ చేసేవాడు, పేపర్ సెట్ చేసి రక్షణగా పెట్టుకునేవాడు, వీళ్ళందరి లోపల నిబద్ధత, వీళ్ళ మీద కంటిన్యూస్గా నిరంతర నిఘా ఉండకపోతే అది రాష్ట్ర స్థాయినా కేంద్రీయ స్థాయినా ఇంతే పరిస్థితి. కంటిన్యూస్గా ఒక వ్యవస్థ కంటిన్యూస్గా వీళ్ళు వాచ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సెట్ చేస్తున్నారు, వీళ్ళ మూలాలు ఏంటి, వీళ్ళని ఎవరు కాంటాక్ట్ చేస్తున్నారు, మహారాష్ట్రలో పేపర్ సెట్ చేశారా లేకపోతే ఎవరు వాళ్ళు. ఒక
నిఘా వ్యవస్థ కంటిన్యూస్గా వీళ్ళ మీద ఉండాలి. దొరికిన వాడిని కనీసం 20 సంవత్సరాలు జైలుకు పంపించాలి. అది కూడా హత్యతో సమానం. ఒక్కరు కాదు, ఇది కాదు, లక్షలాది మంది పిల్లల జీవితాలు నాశనం. హత్య కన్నా ఘోరమైన నేరం అది. 40 మంది చనిపోయారు ఇవాళ. 40 మంది చనిపోయారు. హత్య కన్నా ఘోరమైన నేరం కదా ఇది. మేము కూడా అట్లా ఎగ్జామ్ ఎంట్రన్స్ రాసే కదా ఈ స్థాయికి వచ్చింది. ఒకసారి పేపర్ లేకపోతే ఎంత నిరాశ ఉంటుంది. మళ్ళీ చదవబుద్ధి కాదు. ఒకసారి వచ్చిన పేపర్ ఇంకోసారి రాదు. ప్రవీణ్ కుమార్ గారు, లాస్ట్గా మీ నుంచి ఒక తీసుకోవాలనుకుంటాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మీరున్న పార్టీ 2 దఫాలుగా ప్రభుత్వాన్ని చేసిన తర్వాత తెలంగాణ లక్ష్యాలు నెరవేరాయని అనుకుంటున్నారా? నెరవేరే దశలో ఉన్నాయనుకుంటున్నారా? నీళ్లు, నిధులు, నియామకాలు బీఆర్ఎస్ ఎంతవరకు వాటిని సంతృప్తిపరిచింది అనుకుంటున్నారు? ఒక్క రోజులో మారదు ఏ వ్యవస్థ కూడా, ఏ ప్రాంతం, రాష్ట్రం. డెఫినెట్గా బీఆర్ఎస్ చాలా చేసింది తెలంగాణకు. తెలంగాణ తీసుకురావడం ఒక మైలురాయి అయితే, తెలంగాణను అభివృద్ధి పదంలో దేశంలో ఏ రాష్ట్రం చేయనంత గొప్పగా నడిపించడం ఇంకొక మైలురాయి. ఇందులో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, రకరకాల బడ్జెట్ ఇబ్బందులు, రాజకీయాలు, దాని తర్వాత కరోనా లాంటి ఉపద్రవాలు, తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య కొంత పొరపచ్చాలు, ఆందోళన, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని చాలా గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ముందరికి తీసుకుపోయింది. దురదృష్టవశాత్తు ప్రజలకు ఈ వ్యవస్థ అర్థం కాలేదు. ప్రజల అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. వాళ్ళు తప్పులు ప్రజలు ఇప్పుడు అంటే చాలా బాధలో ఉన్నారు ప్రజలు. ఎందుకని వేసినావు రా బాబు వీళ్ళకు అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో మా లక్ష్యమంతా ఒక్కటే బ్రదర్, ఎట్లన్నా చేసి తెలంగాణను మళ్ళీ విముక్తి చేయాలి. ఈ కాంగ్రెస్ పాలన నుంచి, బీజేపీ దుర్మార్గం నుంచి విముక్తి చేసి మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలి. గతంలో చేసిన దానికన్నా ఇంకా గొప్పగా చేయాలి అన్న లక్ష్యమే తప్ప, అన్న ఆలోచన తప్ప మా లోపల ఇంకా వేరే ఆలోచన లేనే లేదు. హానెస్ట్గా చెప్తున్నాను. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే అబ్సల్యూట్ అవసరం లేదు మాకు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రజలు సంపూర్ణమైన మెజారిటీతోని పట్టం కడతారన్న నమ్మకం మాకు ఇప్పుడుంది, అప్పుడు కూడా ఉంటుంది. బీజేపీ లాంటి దుర్మార్గమైన మతతత్వ, అభివృద్ధి వ్యతిరేక, మహిళా వ్యతిరేక, బాలికల వ్యతిరేకల పార్టీతోని పొత్తు కొట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీకు బీజేపీకి ఏమైనా ప్రత్యేక వైరం ఉందా? గతంలో కానీ ఎప్పుడు కానీ చూస్తే ఎప్పుడు లేదు. రేపు పొద్దున అంటే మీరు అందుకే బండి సంజయ్ సబ్జెక్ట్ కావచ్చు, ఈ పొత్తు అంశం కావచ్చు, అంటే ప్రవీణ్ కుమార్ గారు వ్యతిరేకిస్తున్నారు అంటే ఏం చెప్తారు? నాకు అసలు బీజేపీతో నాకేం వైరం అండి. వాళ్ళు ఒక పెద్ద పార్టీ. వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 40-50 సంవత్సరాల రాజకీయాలు ఉన్నారు. వాళ్ళకు ఒక వీడియో వైరల్ అవుతుంది, అందుకోసం అడుగుతాను. అంటే ఒకప్పుడు నేను హిందువుని కాదు, హిందూ వ్యతిరేక అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు నేను హిందువుని అని చెప్తున్నారు. నేనే హిందువుని అని చెప్తాను, అందుకోసమే నేను హిందువును కాదు అని నేను ఎప్పుడు చెప్పలేదు. బీజేపీ వాళ్ళు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. నేను ఒక సమాజాన్ని మూలాల నుంచి మార్చాలని నా తుపాకీ, నా యూనిఫామ్, కాకి యూనిఫామ్ పక్కకు పెట్టి గురుకుల పాఠశాలలోకి సెక్రటరీగా వచ్చాను. 9 సంవత్సరాలు 9 నుంచి 10 సంవత్సరాలు చేశాను. 10 లక్షల మంది విద్యార్థులను చదివించాను. నేను ఆ విద్యార్థుల మనసు లోపల ప్రగతిశీల భావాలు, శాస్త్రీయమైన ఆలోచన విధానం, అదేవిధంగా వివక్ష లేని సమాజాన్ని సృష్టించాలి, మహనీయులు కలలు కన్న సమాజం సృష్టించాలని నేను చెప్పాను. నేను మతాల గురించి కానీ కులాల గురించి కానీ చెప్పలేదు. అవసరమైతే కులాలను ఛేదించండి అని చెప్పాను. కరెక్ట్. గత 10 సంవత్సరాల నుండి నేను ఈ పని చేస్తుంటే మొదటి నుంచి దీన్ని వ్యతిరేకించింది ఏకైక పార్టీ బీజేపీ. వాళ్ళు మొదటి నుంచి నా మీద దాడి చేస్తున్నారు, కానీ నేను ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోలేదు. నేను బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఎవరెస్ట్ ఎక్కిన మా మలావత్ పూర్ణ ఆనంద్ కుమార్ నరేంద్ర మోడీ గారు చూస్తుంటే వాళ్ళ దగ్గర పంపించాను. నేను రాజకీయాలుగానే అభివృద్ధిలాగానే చూస్తాను తప్ప నేను ఇది నాకు బీజేపీకి ఏం పంచాయతీ. నీకు బండి సంజయ్ ఎవరో కూడా తెలియదు నాకు. ఆయన ఏదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు అనుకో. ఆయన ఒక్కరోజు కూడా నేను కలవలేదు బండి సంజయ్, కలవాల్సిన అవసరమూ లేదు. వాళ్ళకు నాకేం పంచాయతీ అండి. బీజేపీ నా మీద లేని, మీరు అన్నారు చూసారా హిందూ వ్యతిరేకాన్ని, నా మీద లేని వీడియోలను మార్పు చేసి 1 గంటలోనే దేశవ్యాప్తంగా నలుమూలల ప్రచారం చేసిన సంస్కృతి బీజేపీ ఆర్ఎస్ఎస్లకు ఉన్నది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ప్రవీణ్ కుమార్ ఈరోజు 10 లక్షల మందినే చదివిస్తున్నాడు. రేపు ఇదే ప్రవీణ్ కుమార్
ఒక 20 కోట్ల మందిని చదివించింది అనుకో, మన జెండాలు మోసేటోళ్ళు ఎవరు? మన మత కల్లోలాల్లో కట్టెలు పట్టుకొని కొట్టేటోళ్ళు ఎవరు? మన మత కల్లోలాల్లో, అర్థమైందా, మత కల్లోలాల్లో కత్తులతో పొడిచే వాళ్ళు ఎవరు? మనకు ఈ పదాధికారులు, ఈ సేవకులు పోతారు కదా, వీళ్ళందరూ రేపు సీఈఓలు అవుతారు, వీళ్ళందరూ సీఏలు, చార్టెడ్ అకౌంటెంట్లు అవుతారు, రేపు వీళ్ళు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, రేపు కలెక్టర్లు అవుతారు, ఎస్ఐలు అవుతారు, సీఏలు అవుతారు. ఇక మనకు మిగిలినోళ్ళు ఎవరు? మనం ఎవరితోని ఈ ఛాందసవాదం తీసుకుపోవాలి, ఎవరితోని ఈ విద్వేషం పెచ్చరిల్లింపజేయాలి అన్న భావనతోనే, అన్న కుట్రతోనే నా మీద ఇది చేసిండ్రు. వాళ్ళకి తెలుసు నేను ఒక వ్యక్తిని కాదు, నేను ఒక వ్యవస్థను, నేను ఒక వ్యవస్థను సృష్టించిన, నేను ఒక సిద్ధాంతాన్ని తయారు చేసిన. వాళ్ళు వ్యక్తికి భయపడతలేరు, ఆ సిద్ధాంతానికి భయపడుతున్నారు. ఆ సిద్ధాంతానికి భయపడుతున్నారు కాబట్టి నా మీద దాడి చేసిండ్రు. లేనిపోని అభూత కల్పనలు. నన్ను టెర్రరిస్ట్ అన్నారు, నన్ను అర్బన్ నక్సల్ అన్నారు. నేనేమో భారత రాష్ట్రపతి నాకు గ్యాలంటరీ మెడల్ ఇచ్చిండండి. ఈ దేశంలో గ్యాలంటరీ మెడల్ వచ్చిన 5,000 మంది పోలీసు అధికారుల్లో 10,000 మంది పోలీసు అధికారులు నేను ఒకరిని. భారత రాష్ట్రపతి ఏమో నాకు అత్యంత శౌర్య పథకాలు ఇస్తాడు, ఇక్కడనేమో వీళ్ళు నన్ను దేశద్రోహి అంటారు, అర్బన్ నక్సలైట్ అంటారు, లేకపోతే టెర్రరిస్ట్ అంటారు. అర్థమైందా? ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిన దాడి. అయినా కూడా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు. నేను ఎక్కడ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం కూడా విద్వేషపూరితమైన దాడి అట్లా వాళ్ళు చేస్తున్నారు నా మీద దాడి. మీరు ఏమంటారు అంటే హిందూ వ్యతిరేకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను ఏ మతానికి కూడా వ్యతిరేకిని కాదండి. నేను లౌకికత్వాన్ని ప్రేమించే వ్యక్తి. నేను హిందువునే, కానీ ముస్లింని ద్వేషించే హిందువుని కాదు, క్రైస్తవులను ద్వేషించే హిందువుని కాదు, బుద్ధిస్టులను ద్వేషించే హిందువుని కాదు, అందరినీ కలుపుకొని పోయే హిందువుని నేను. సర్వ మతాలు కలిసి ఉండాలనే హిందువుని, భారతదేశం గొప్పగా ఉండాలనే హిందువుని, భారతదేశంలో ఒకటే మతం ఉండాలి, మిగతా మతాలన్నీ వెళ్ళిపోవాలి అనే హిందువుని కాదు. అందరూ బాగా చదువుకోవాలి, హిందువులైనా ముస్లింలైనా అందరూ బాగా చదువుకోవాలనే హిందువును. మహిళలందరూ కూడా రక్షణతో బతకాలనే హిందువును. పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఒకటే సమానంగా బతకాలనే, పరస్పరం గౌరవించుకోవాలనే హిందువుని నేను. అందరూ దేవతలు మంచి వాళ్ళే, ఒక దేవుడు గొప్ప, ఒక దేవుడు చిన్న ఉండరు. అందుకని అలాంటి హిందువును, అంతే తప్ప నేను మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను హిందువును, దయచేసి మీరు సర్టిఫై చేయండి, బండి సంజయ్ సర్టిఫై చేయి, రామచంద్రరావు సర్టిఫై చేయి, మోడీ సర్టిఫై చేయి. వాళ్ళెవరండి? 2 లక్షలాది యుగాల నుంచి ఉన్న మతం ఇది, హిందూ మతం. వీళ్ళు ఇవాళ వచ్చి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలకి వీళ్ళే ఇప్పుడు దేశంలో ఈ ధర్మాన్ని రక్షిస్తామని చెప్పి అభూత కల్పనలు, మాయమాటలు చెప్పి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది లౌకికత్వాన్ని ప్రేమిస్తా, రాజ్యాంగాన్ని ప్రేమిస్తా, అన్ని మతాలను గౌరవిస్తా, ఏ మతాన్ని కూడా నేను ద్వేషించాను. మతం అనేది పర్సనల్. ఓకే, మీరు ఏ దేవుని నమ్ముతారు, ఇంట్లో ఏం పూజ చేసుకోండి, పర్సనల్. మతం అనేది దేశంలో రాజకీయాలతో కలవకూడదు అంటాను నేను. దేశం చెడిపోతుంది, దేశం నాశనం అవుతుంది. నాశనం చేయకండి దయచేసి. ఇంకొక ప్రశ్న కూడా సమాధానం కావాలి మీ నుంచి. చెప్పండి. సోషల్ మీడియాని నమ్ముకొని సోషల్ మీడియాలోనే జీవిస్తున్న యువతకి ఏం చెప్తారు? ఇటువంటి వివాదాలు కావచ్చు, ఇప్పుడు చూస్తున్న ఇటువంటి మీరన్న మతతత్వం కావచ్చు, ఈ ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగా క్రైమ్ని పెంచుతున్న సోషల్ మీడియాని వాడుతున్న వాళ్ళకి ఏం చెప్పొచ్చు? జీవితం ఒకటే, దాని అర్థం తెలుసుకోండి. ఒక్కటేసారి జీవించే అవకాశం వస్తుంది, మళ్ళీ రాదు. సమయం పోతే దొరకదు, కాలం నీతో నడవదు, నిన్ను అడిగి ముందుకు సాగదు. కాలం పోతూనే ఉంటుంది. ఆ కాలాన్ని ప్రతి క్షణం కూడా విలువైంది. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ను గుడ్డిగా నమ్మకండి, మీరు విశ్లేషించుకోండి. నిజాలు తెలుసుకోవాలంటే గ్రౌండ్ మీదకి రండి. వాట్సాప్లో జీవించకండి, ఇన్స్టాగ్రామ్లో మునిగిపోకండి. వాళ్ళందరూ కూడా వెనక నుండి నీ అటెన్షన్ను, నీ కళ్ళను, నీ చెవులను, నీ అటెన్షన్నే సరుకుగా వాడి వాళ్ళు $ట్రిలియన్స్ సంపాదించుకుంటున్నారు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. నిన్ను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు, నిన్ను ఒక బానిసగా తయారు చేస్తున్నారు. ఇందులో నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిగా అవుతావు. ఇందులో నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత గొప్ప మానవుడి అవుతావు, విలువైన జీవితాన్ని కాపాడుకుంటావు. అంత తప్ప గుడ్డిగా నమ్మొద్దు అని నేను ఈ యువతకంత చెప్తే, సోషల్ మీడియా నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. అప్పుడప్పుడు అడప వాడుకుంటే పర్వాలేదు, కానీ ఊరికే దాని చుట్టే తిరుగుతూ
నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకు, జీవితం నాశనం అయిపోతుంది. ఇది తెలుసుకునే లోపలనే నువ్వు 60 సంవత్సరాలు అయిపోతావు, అంతకన్నా ముందని చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రవీణ్ కుమార్ గారు, లాస్ట్ ప్రశ్న, మీ అభిమానులకి, మీ అందరికీ, మా అందరికీ క్లారిటీ రావాల్సిన ప్రశ్న. ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా వచ్చే ఎన్నికల్లో? ఎంపీగా పోటీ చేయబోతున్నారా? పోటీ చేయాలన్నా వద్దా, పోటీ చేస్తే ఏ విధంగా పోటీ చేయాలనేది మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళే డిసైడ్ చేస్తారు. పార్టీకే వదిలేసిన నేను. నాకంటూ స్పష్టమైన ఏమంటారు, నాకు ఒక ఆలోచన ఉంది, కానీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి, ఆ పార్టీ ద్వారా ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నాను. అంతే తప్ప నేను ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా అనేది ఇప్పుడు నాకు కళ్ళ ముందర లేదు. ఈ బీఆర్ఎస్ కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పదంలో పుంతలు దొక్కుతాయనేది ప్రజలకు అర్థం చేయించాలన్న కేవలం అదొక్క లక్ష్యంతోనే నేను రాజకీయం చేస్తున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మంచి విషయాలు చెప్పినందుకు మా స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.